80 బృహస్పతి ప్రోక్త నీతిసారం 81 నీతిసారం 82 రాజనీతి 83 నీతిసారం 84 నీతిసారం బృహస్పతి ప్రోక్త నీతిసారం నైమిషారణ్యంలో సౌనకాచార్యుని జిజ్ఞాస మేరకు అర్థశాస్త్రంపై ఆధారపడిన నీతిసారాన్ని ఒకప్పుడు ఇంద్రునికి బృహస్పతి ఉపదేశించిన దాన్ని ఇలా బోధించసాగాడు సూత మహర్షి. సౌనకాది మహామునులారా, ఇది రాజులు అనగా పరిపాలకులు, వ్యాపార సామ్రాజ్యాధినేతలు, వారి గురువులైన మునులు, బ్రాహ్మణులు ఇలా అందరూ తెలుసుకోవలసిన విషయము. పురుషార్థ చతుష్టయాన్ని అనగా ధర్మార్థ కామ మోక్షాలను సిద్ధించుకోదలుచుకున్నవాడు సజ్జనులతోనే చెలిమి చేయాలి. దుర్జన సాంగత్యంలోనే బతికేసేవాడు ఇహపరాలు రెండింటికీ చెడతాడు. సద్భిః సంగం ప్రకుర్వీత సిద్ధికామః సదానరః నా సద్భిరిహలోకాయ పరలోకాయ వాహితం. ఆచార 108 క్షుద్రునితో సంభాషణ, దుష్టుని దర్శనము, శత్రు సేవకునిపై ప్రేమ, మిత్రునితో విరోధము, మూర్ఖునికుపదేశము, దుష్ట స్త్రీ నుండి సహాయ స్వీకరణము ప్రమాదకరములు, దుఃఖదాయకములు. కాలవైపరీత్యం వల్ల మిత్రునితో శత్రుత్వము, శత్రువుతో మిత్రత్వము నెలపవలసి వచ్చినప్పుడు అది శాశ్వతం కాదని మనసులో గట్టిగా అనుకుంటూ జాగ్రత్తగా నిర్వహించాలి. కాలం బహుశక్తివంతం, దానిని గెలుచుట కష్టసాధ్యం. అది దురతిక్రమణీయం. అదే ప్రాణులను పరిపాలిస్తుంది, సంహరిస్తుంది. ప్రాణులు నిద్రిస్తున్నా అది నిద్రించదు. కాలమే మానవ జీవితంలోని అన్ని ఘట్టాలను నిర్ణయిస్తుంది. ఋషులారా, బృహస్పతి బోధనల వల్లే ఇంద్రాది దేవతలు నీతిజ్ఞులు కూడా అయినారు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు: స్థితిమంతులంతా అశ్వమేధయాగం చెయ్యాలి. దేవుళ్లను పూజించినంత భక్తి శ్రద్ధలతోనే బ్రాహ్మణులను రాజర్షులను పూజించాలి. ఉత్తమైః సహ సాంగత్యం పండితైః సహ సత్కథాం అలుభైః సహమిత్రత్వం కుర్వాణో నావసీదతి. ఆచార 108 ఉత్తమ ప్రకృతి గల మంచివారితో కలిసి తిరగడం, పండితులతో మాట్లాడుతూ వారికి సల్లాపంబునందుల్లాసంబు కలిగింపజేసి ఉత్తమ కథలను విశేషాలను వినడం, లోభులు కాని వారితో స్నేహం చేయడం, వీటిని పాటించే బుద్ధిమంతుడు సుఖపడతాడు. ఇతరులను నిందించుట, పరుల ధనాన్ని అపహరించుట, మగనాలితో సరసాలాడుట, తనది కాని ఇంటిలో నుండుట ఎన్నడూ చేయరాదు. మనకి మేలు చేసేవాడు పరుడైనా బంధువే, మనకి కీడు చేసేవాడు బంధువైనా పరుడే అని గ్రహించాలి. ఎవరు మనను పోషిస్తారో వారే మాతాపితలు. శరీరం నుండి పుట్టినదే అయినా వ్యాధిని తగిలేయడానికే చూస్తాము కదా. ఎక్కడో అడవిలో పుట్టినదైనా మందుని మనలో కలుపుకుంటాము కదా. పరోపి హితవాన్ బంధుర్బంధూరస్యహితః పరః అహితో దేహజో వ్యాధిరిత మారణ్యమోషధం సబంధుర్వోహితే యుక్తః సపితా యస్తు పోషకః తన్మిత్రం యత్ర విశ్వాసః సదేశోయత్ర జీవ్యతే. ఆచార 108-14 15 చూసేవాడే నేస్తం, మానింది మందు, బతికింది ఊరు అని పెద్దలంటారు కదా. చెప్పిన పనిని అక్షరాలా మనసా చేసేవాడే సేవకుడు. మొలకెత్తే విత్తనమే విత్తనం, ప్రియంగా సంభాషించేదే భార్య, తండ్రిని తల్లిని వృద్ధులైనా పూజించి పోషించేవాడే కొడుకు. గుణవంతునిగా ధర్మ ప్రవృత్తితో బతికేవాడి బతుకే నిజమైన బతుకు. ఇలా కాని వాళ్లు బతకడం భూమికి బరువు. సాభార్యాయ గృహేదక్షా సాభార్యా యా ప్రియం వద సాభార్యా యా పతి ప్రాణా సాభార్యా యా పతివ్రత. ఆచార 108-18 ఇలాంటి పతివ్రతయు, పైగా సుందరి, మంగళప్రద కార్యాలు చేయనది, ధర్మపరాయణ, శృంగార సుఖం కోసం కాకుండా పుత్ర సంతానం కోసం మాత్రమే సంగమాన్ని కోరుకునేది యగు భార్య లభించినవాడు దేవేంద్రుని వలె వెలుగొందుతాడు. అలా కాకుండా ఎగుడు దిగుడు కన్నులది, పాపిని, కలహప్రియ, పరపురుషులపై ఆసక్తి కలది అయిన భార్యకు దొరికిపోయినవాడు ఎన్ని ఉన్నా అన్నీ ఉన్నా దరిద్రుడే. ఇలాంటివాడు పెళ్లైన స్వల్పకాలంలోనే వృద్ధావస్థను చేరుకుంటాడు. దుష్టపత్ని, దుష్టమిత్రుడు, పొగరుబోతు భృత్యులు గలవాడు సర్పమున్న గృహంలో నివసిస్తున్నట్లే లెక్క. వానికి సుఖం ఉండదు, శాంతి ఉండదు. దుష్ట సాంగత్యాన్నొదిలేసి మంచివారితో కలసిమెలసి తిరుగుతూ రాత్రింబవళ్లు వీలైనంత వరకు పుణ్యాన్నే సంపాదిస్తూ భగవంతుని నిత్యత్వాన్ని మన యొక్క అనిత్యత్వాన్ని తలుస్తూనే జీవించాలి.
వేశ్యాలంపటంలో పడరాదు. అల్పమైన చదువున్నవాడు బలహీనుడు మహాశక్తిశాలిగా రూపొందవచ్చు. పచ్చికృతజ్ఞుడని ప్రజలంతా అనేవాడు కూడా మంచివాడైపోయి నమ్మదగిన వ్యక్తిగా పేరొందవచ్చు. అగ్ని చల్లగా కావచ్చు, మంచుని ముట్టుకుంటే వేడిగా తగలవచ్చు. కాని వేశ్యకు పురుషునిపై ప్రేమ రాదు. సూతుడిలా కొనసాగించాడు. నీతిసారాన్ని మునులకియ్యసాగాడు. ధనాన్ని సంపాదించాలి కాని దాన్ని తనకు, స్త్రీలకు, పిల్లలకు ఆపద వచ్చినప్పుడు వాడుకోవడానికి చాలినంత వరకే దాచుకోవాలి. వర్ణం కోసమొక వ్యక్తిని, గ్రామం రక్షించబడవలసి వస్తే, తప్పనిసరైతే ఒక కుటుంబాన్ని, మహానగరాన్ని కాపాడవలసి వస్తే జనపదాన్ని త్యాగం చేయవచ్చు. ఆత్మరక్షణ కోసమైతే గ్రామం, నగరం, దేశం దేనినైనా పరిత్యజించవచ్చును. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థ పృథివీం త్యజేత్. ఆచార 109:2 దుష్టచరిత్రుని ఇంటిలో నుండడం కన్నా నరకంలో నుండుటయే మేలు. ఎందుకంటే నరకం పాపాలను దగ్ధం చేస్తుంది. బుద్ధిమంతుడెప్పుడూ ఒక పాదాన్ని పూర్తిగా స్థిరంగా మోపిన తరువాతే రెండో కాలెత్తుతాడు. నేల విడిచి సాము చేయడు. అంటే ఒక చోటుని వదిలిపోవునప్పుడు ఇంకొక దానిని సిద్ధం చేసుకున్నాకనే కదలాలి. దుష్టజనులచే పరివ్యాప్తమైన దేశాన్ని, ఉపద్రవగ్రస్తమైన నివాసభూమిని, మాయావి అయిన మిత్రుని ఏమాత్రం సంకోచించకుండా, ఆలస్యం చేయకుండా వదిలేయాలి. పీనాసివాడి చేతిలో పడిన ధనము, అత్యంత దుష్టుడు, కోపిష్టి వద్దనున్న జ్ఞానము, గుణంగాని శౌర్యంగాని లేనివానికి గల సౌందర్యము, ఆపద వేళలో మొగం చాటేసే మిత్రుడు ఎందుకు పనికిరారు. అధికారంలో ఉన్నవాడికైతే సాయపడడానికి అపరిచిత వ్యక్తులు కూడా అత్యుత్సాహంతో ముందుకు వస్తారు. చిటికెలో మిత్రులైపోతారు. అదే వ్యక్తి పదవీచ్యుతుడైతే, అసమర్థుడని తేలిపోతే పరిచయస్తులు కూడా పలకరించరు. స్వంతవారే శత్రువులా చూస్తారు. తరువాత తెలుగులో వచ్చిన అధికారాంతమునందు చూడవలెరా అయ్య సౌభాగ్యముల్ అనే సుభాషితానికి గరుడపురాణమే మూలం కావచ్చు. నిజమైన మిత్రుడెవరో ఆపద వచ్చినప్పుడే తెలుస్తుంది. అలాగే యుద్ధంలో వీరత్వము, ఏకాంతంలో శుచిత, వైభవం క్షీణించినప్పుడు పత్ని, దుర్భిక్షంలో అతిథి ప్రియత్వం నిగ్గు తేలతాయి. అనగా వారి అసలు రంగులు బయటపడతాయి. వృక్షం క్షీణఫలం త్యజంతి విహగాః, శుష్కం సరః సారసా నిరవ్యం, పురుషం త్యజంతి గణికా భ్రష్టం నృపం మంత్రిణః, పుష్పం పర్యుషితం త్యజంతి మధుపాః, దగ్ధం వనాంతం మృగాః సర్వః కార్యవసా జనోహరమతే కస్యాస్తికో వల్లభః. ఆచార 109:9 ఎవరికి ఎవరు? చివరికి ఎవరు? పళ్ల కాపు ఆగిన చెట్టుని పిట్టలు వదిలిపోతాయి. సరస్సు ఎండిపోవడం మొదలవగానే అక్కడ వాలేవి ఇక వాలవు. వేశ్యలు ధనాన్ని పిండేసిన తరువాత విటుని ఇక తమ గుమ్మం తొక్కనివ్వరు. వాడిన, మాడిన పూలపై తుమ్మెదలు వాలడం మానుకుంటాయి. కాలిన అడవిని జంతువులన్నీ త్యజిస్తాయి. ఇవన్నీ వేరే ఆశ్రయాలను వెతుక్కుంటూ పోతాయి. కాబట్టి మునులారా, ఈ వ్యావహారిక జగత్తులో ఎవరూ ఎవరికీ ఏమీ కారు. లుబ్ధమర్ధ ప్రదానేన శ్లాఘ్యమంజలి కర్మణ మూర్ఖం ఛందానువృత్త్యా చ యాథాతథ్యేన పండితం సద్భావేన హి తుష్యంతి దేవాః సత్పురుషాః ద్విజాః ఇతరే ఖాద్యపానేన మానదానేన పండితాః. ఆచార 109:10-11 లోభికి ఏదో రూపంలో ధనాన్నిస్తే తెగ ముచ్చటపడిపోతాడు. ఆ రకంగా వాడి మనసును గెలుచుకోవచ్చును. అలాగే అంజలించి ఉదారచిత్తులను, పొగడ్తలతో మూర్ఖులను, తాత్విక చర్చ ద్వారా విద్వాంసులను, మంచి మనసు చేత ఉన్నతాలోచనల చేత దేవతలను, సజ్జనులను, ద్విజులను మంచి చేసుకోవచ్చును. అన్నపానాలతో సామాన్యులను, మాన సమ్మానాలతో పండితులను ఆకట్టుకోగలము. నదిని నమ్ముకుని ఒక చోట ఉండిపోవాలనుకోవడం తెలివైన పని కాదు. అది అతిగా నిండినా పూర్తిగా ఎండినా ముప్పు తప్పుదు. అలాగే గోళ్లతో కొమ్ములతో ఉండే జంతువులను, ఆయుధాన్ని ధరించి తిరిగేవారిని, రాజపరివారాన్ని విశ్వసించి ఉండిపోకూడదు. నదీనాం చ నఖీనాం చ శృంగినాం శస్త్రపాణినాం విశ్వాసోనైవ కర్తవ్యః స్త్రీషు రాజకులేషు చ అర్ధనాశం మనస్తాపం గుహేదుశ్చరితాని చ. ఆచార 109:14
వంచనం చాపమానం చ మతిమాన్ న ప్రకాశేత్తు. ఆచార 109:15 ఈ ప్రపంచంలో దోషం లేని వంశం, రోగ పీడితులు కాని మనుషులు, దుర్హఖ్యతులు కానివారు, అహంకారాన్ని గెలువగలిగిన ధనవంతులు, దుర్జనుల వల్ల దెబ్బతిననివారు ఉండరు. అవమానమును ధన నష్టమును ప్రకాశము చేయరాదందురు అనే నీతి చంద్రిక సూక్తికి కూడా గరుడ పురాణమే మూలం. స్లో 109:15 ఎచ్చోటనైతే వ్యక్తికి గౌరవం లభించదో, ఆదరించేవారుండరో, బంధుబాంధవులు లేరో, విద్యా లాభ అవకాశమే ఉండదో అచ్చోటును వీలైనంత వేగం వదిలిపోవాలి. ధన సంచయం చేసేవాడు దానినెంత వరకు రక్షించగలడో కూడా ఆలోచించుకోవాలి. రాజులు, చోరులు దాని జోలికి రాకుండా కాపాడుకోగలగాలి. అప్పుడైనా ప్రాణాలను పణంగా పెట్టి కొండొకచో అన్యాయానికి ఒడిగట్టి సంపాదించిన సొమ్ము వానితో పరలోకానికి వెళ్లదు, కాని తత్సంపాదనకై వాడు చేసిన పాపాలు వానిని నరకం దాకానూ మరుజన్మలలోనూ కూడా అనుసరిస్తాయి. కాబట్టి అధర్మం, లోభం పనికిరావు. సాధారణంగా ఇటువంటి అధార్మికులు, లోభులే మరుజన్మలో కడుపారగ కూడుగాని, తలదాచగ గూడు కాని, చలినాపగవలువలుగాని లేని దరిద్రులుగా, రోగులుగా జీవనాన్ని గడుపుతుంటారు. వీరంతా దానం, ధర్మం లేని ఒకనాటి శ్రీమంతులే. మనం ఇటువంటి వారు మనను యాచిస్తున్నప్పుడు మనకొక హెచ్చరిక చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఓయి మానవులారా! మీరు అన్యాయాలు చేసి, దానాలు చేయకుండా బతికేస్తే వచ్చే జన్మలో మాలాగే అడుక్కు తినాలి. శిక్షాయంతి చయాచంతే దేహీతి కృపణా జనాః. అవస్థేయమదానస్య మా భూదేవం భవానపి. ఆచార 109:25 పీనాశివాని ధనం యజ్ఞాలకు ఉపయోగపడదు. వాడు చేయడు కాబట్టి బ్రాహ్మణులను చేరదు. వాడివడు కాబట్టి చివరికది చేరేది రాజును, లాక్కుంటాడు కాబట్టి లేదా దొంగను, దోచుకుంటాడు కాబట్టి. విద్యను నిరంతరం అధ్యయనమో అభ్యాసమో చేసుకుంటూ ఉండకపోతే దానిని మరిచిపోతాం. శక్తి కూడా అంతే. దొంగని క్షమించడంగాని, చిన్న శిక్ష వేసి ఊరి మీదికి వదిలి వేయడంగాని కూడదు. వానికి సరైన శిక్ష మరణదండనే. దుష్టుడైన మిత్రుని దూరంగా ఉంచాలి. ఎదురైతే పలకరించి ఎలాగో పారిపోవాలి. అదే వానికి శిక్ష. స్త్రీకి సరైన శిక్ష ఆమెను తన శయ్యపై కాకుండా వేరే ఒంటరిగా పడుకోబెట్టడం. బ్రాహ్మణునికి శిక్ష వానిని దేనికి పిలవకపోవడమే. పనిని పెంచడం ద్వారా భృత్యుని, దుఃఖం కలిగించే సంఘటన వచ్చినప్పుడు బంధు బాంధవులను, విపత్కాలంలో మిత్రుని, ఐశ్వర్యం నష్టమైపోయినప్పుడు స్త్రీని జాగ్రత్తగా గమనించక్కరలేకుండానే వారి రంగులు బయటపడతాయి. గరుడ పురాణము జానీయాత్ ప్రేషణే భృత్యాన్ బాంధవాన్ వ్యసనాగమే మిత్రమాపది కాలే చ భార్యాంచ విభవక్ష్యే. ఆచార 109:32 స్త్రీకి పురుషుని కన్నా రెండింతలు ఆహారము, 4 బుద్ధి, 6 ఓపిక, 8 రెట్లు కామ వాంఛ ఉండాలని, ఉంటాయని పెద్దలంటారు. స్వప్నం వల్ల నిద్రపై విజయం లభింపదు, అనగా కలల వల్ల నిద్ర చెడుతుందే గాని తీరదు. కామంతో స్త్రీని గెలుచుకొనుట అసాధ్యం. ఇంధనంతో అగ్నిని తృప్తి పనచలేము. మద్యంతో దాహాన్ని తీర్చలేము. స్త్రీకి సౌకర్యాలను కలిగిస్తున్న కొద్దీ ఆమెకు కోరికలు పెరిగిపోతుంటాయి. కళ్ళముక్కలను వేస్తున్న కొద్దీ అగ్ని మరింత రాజుకుంటుంది కదా. నదులు తనలో కలుస్తున్న కొద్దీ సముద్రునికి దాహము అలాగే పెరిగిపోతుంటుంది. ప్రియవచనాలు, కోరికల సిద్ధి, సుఖాలు, పుత్రులు ఇలాంటివన్నీ వస్తున్న కొద్దీ ఇంకా కావాలనే అనేవారే తప్ప ఇక చాలు అనేవారుండరు. మోక్షమనేది వనాలలోనో పర్వతాలపైననో మాత్రమే దొరకదు. తనకు ధర్మశాస్త్రాలు విధించిన కర్మను తత్పరతతో దైవార్పణంగా చేస్తూ, గౌరవంగా బతకడానికి చాలినంత మాత్రమే ధనాన్నార్జిస్తూ, శాస్త్ర చింతనపై రక్తిని, తన భార్యపై మాత్రమే అనురక్తిని పెంచుకుంటూ జితేంద్రియుడై, అతిథిసేవానిరతుడై జీవనాన్ని గడిపే సత్పురుషుడు ఆయువు తీరినంతనే స్వంత ఇంటి నుండే మోక్షపదాన్ని చేరుకోగలడు. స్వర్గం ఎక్కడో ఆకాశంలో మాత్రమే ఉందనుకోడానికి లేదు. సత్కర్మ నిరతుడైన పురుషునికి తన లోగిట్లోనే అనుకూలవతి, సుందరి, సముచితాలంకార భూషిత, ఆరోగ్యవంతురాలు అయిన భార్య, ఎవరినీ యాచించకుండా పీడించకుండా బతుకు జరిగే వెసులుబాటు ఉంటే అదే భాగ్యము, అదే స్వర్గము.
స్వభావసిద్ధంగానే ధర్మ విరుద్ధంగా పతికి ప్రతికూలంగా ఉండే స్త్రీలు దానానికి మానానికి శాస్త్రాలకి శస్త్రాలకి లొంగరు. వారితో బ్రతక్వలసి రావడమే నరకం. న దానేన న మానేన నార్జవనేన సేవయా న శస్త్రేణ న శాస్త్రేణ సర్వదా విషమాః స్త్రియః. ఆచార 109:45 విద్యార్జన, ధన సంగ్రహం, పర్వతారోహణం, అభీష్టసిద్ధి, ధర్మాచరణం ఈ ఐదింటిని ఓపికగా క్రమక్రమంగా సాధించుకోవలసి ఉంటుంది. దేవపూజనాదిక కర్మలు, బ్రాహ్మణులకిచ్చే దానము, సద్విద్య మంచిమిత్రుడు ఇవి మానవునికి జీవిత పర్యంతము సహాయకారులవుతాయి. బాల్యకాలంలో విద్యని, యువావస్థలో ధనాన్ని, అనుకూలవతి అయిన పత్నిని సంపాదించుకోలేని వారు సుఖవంతమైన జీవితాన్ని గడపలేరు. విద్యార్జన ఒక ఉపాసన. ఆ ఉపాసనా కాలంలో మనిషికి భోజనాన్ని గురించిన ఆలోచన రాకూడదు. విద్య కోసం అవసరమైతే గరుత్మంతుని వలె ఎంత దూరమైనా పోవాలి. వీలైనంత వేగంగా పోవాలి. శుష్కతర్కం వల్ల ఎవరికీ ప్రయోజనముండదు. సిద్ధాంత స్థాపనము కేవలం తర్కమాత్రాన జరగదు. ధర్మం కూడా తర్కముననుసరించి ఉండదు. పరిస్థితులను బట్టి ధర్మం మహర్షులచే ఆదేశింపబడుతుంది. తర్కే ప్రతిష్టాశ్రుతయో విభిన్నాః నా సావృషిర్యస్య మతం న భిన్నం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనోయేన గతః సపంథాః. ఆచార 109:52 ఆకారం, సంకేతం, గతి, చేష్ట, మాట, కనులు, ముఖము, మనిషి యొక్క అంతఃకరణ వీటి ద్వారా బయటపడిపోతూనే ఉంటుంది. వీటిని బట్టి అవతలివాని అసలు రంగుని కనుగుని అవగతం చేసుకోగలిగిన వాడే నిజమైన విద్వాంసుడు. జంతువులలో గుగ్గానికి, ఏనుగుకి ఈ శక్తి కొంతవరకు ఉంటుంది. అధ్యాయాలు 108, 109. నీతిసారం. సూతుడు సౌనకాది మహామునులకు ఇంకా ఇలా చెప్పాడు. మహామునులారా, సునిశ్చితార్థాన్ని వదిలేసి అనిశ్చిత పదార్థాలను సేవించేవాడు రెండింటికీ చెడతాడు. వాగ్వైభవం లేని వ్యక్తి యొక్క విద్య పిరికివాని చేతిలోని ఆయుధం వలనే వానికి పనికిరాదు. అంధుని భార్య యొక్క అందమూ అంతే. సుందర భోజ్య పదార్థాల కలిమి, వాటిని అరిగించుకునే శక్తి, రూపవతీగు భార్య, ఆమెను అన్ని విధాలా సంతృప్తి పనచగలిగే శక్తి, ధనము, వైభవము, దానం చేసే బుద్ధి ఇవన్నీ గొప్ప తపస్సును చేసిన వారికే లభిస్తాయి. వేదానికి ఫలం అగ్నిహోత్రం, విద్య యొక్క ఫలాలు శీలము, సదాచారము వల్ల లాభం రత్యానందం, పుత్రప్రాప్తి. అలాగే ధనం ఉండేది దానానికి, భోగానికి. ధనం ఉండాలి కాని అనర్థాన్ని తెచ్చిపెట్టే ధనం అభిలషణీయం కాదు. మణిని కోరుకోవచ్చు, కాని పాము పడగపై నున్న మణి కోసం పాకులాడకూడదు కదా. అగ్నిహోత్రం కోసం హవిష్యాన్నాన్ని తక్కువ స్థాయి వాని వద్ద నుండి కూడా గ్రహించవచ్చు. బాలకుని వద్ద నుండైనా సుభాషితాన్ని అలకించి ఆదరించాలి. స్వర్ణము అపవిత్ర స్థానంలో ఉన్నా చేజిక్కించుకోవచ్చు. అలాగే నీచ వ్యక్తి వద్ద శ్రేష్ఠ విద్య ఉంటే నిస్సంకోచంగా ఆ విద్యను నేర్చుకోవచ్చు. రాజుతో స్నేహం మంచిది కాదు. స్త్రీ శిశువులు మాత్రమే జనించే కుటుంబము యజ్ఞయాగాదులు చేసైనా పుత్ర సంతానాన్ని పొందవలసి ఉంటుంది. వివేకవంతుడు తన వంశంలోని వారందరినీ భగవద్భక్తులతో కలిసి ఉండేలా చేస్తాడు. పిల్లలను విద్యాధ్యయనంలో మగ్నులను చేస్తాడు. శత్రువులను ప్రమాదాలలో ముంచుతాడు. తనకిష్టులైన వారిని ధర్మ మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడు. భృత్యులను, ఆభరణాలను వేటికి తగిన చోట్లలో వాటినుంచాలి. చూడామణిని కాలికి పెట్టుకోలేము కదా. కాబట్టి భృత్యుని కరుణించవచ్చు కాని నెత్తికెక్కించుకోరాదు. మనస్వియైన మనుజుడు పూలగుత్తి వలె నరుల తలలపైనైనా ఉండాలి, లేదా అడవిలోనే రాలిపోవాలి. మణిలక్క కొండొకచో కలిసే ఉండవచ్చు. స్వచ్ఛంగా స్వయం ప్రకాశమానంగా ఉండే మణిని లక్క సహాయంతో ఆభరణాలలో అమరుస్తారు. అయినా దేని విలువ దానిదే. గుడ్డం, ఏనుగు, ఇనుము, కడ్డ, రాయి, బట్ట, ఆడది, మగవాడు, నీరు ఇవన్నీ కలిసి ఒకే చోట ఉండవచ్చు కాని దేని విలువ దానిదే. అర్థం వల్ల సాధారణంగా వచ్చే అనర్థాలు దైవానుగ్రహమున్న వానికి రావు. కాబట్టి దేవుని పూజించాలి. కొన్ని పరిస్థితుల్లో సిగ్గు లేదా బిడియము లేదా మొగమాటము పనికిరావు.
డబ్బు రావలసిన చోట, ప్రయోగాలలోనూ, కార్యసిద్ధి ప్రయత్నంలోనూ, భోజన వేళ, సంసార వ్యవహారంలోనూ లజ్జను పరిత్యజించాలి. ఎటువంటి ఊరనుండాలో ఎవరు చొప్పడకున్నట్టి ఊరు చొరకూడదో వినండి. ధనినః శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమః పంచేత్ర న విద్యంతే న కుర్యాత్ తత్ర సంస్థితం. ఆచార 110/26. కనీసం 10 ఏళ్ల కిందటిదాకా ప్రతి తెలుగు నోటా పలుకబడిన గల సుమతి పద్యం అప్పిచ్చువాడు వైద్యుడికి గరుడ పురాణమే మూలం అను. దానధర్మాలు లేని చోట, రాకపోకలు కనబడని చోట, అనుచితాచారులను భయపెట్టి ఆపే యంత్రాంగం పనిచేయని చోట, ప్రజలు సిగ్గుని చిన్నప్పుడే వదిలేసిన చోట అది ఎంత రమ్యమైన గ్రామమైనా, నగరి అయినా ఒక్క రోజైనా నిలువరాదు. అలాగే దైవజ్ఞులు, వేదజ్ఞులు, పాలకుడు, సజ్జనులు, జలసమృద్ధి అనగా నీటి వసతి లేని చోట కూడా నిలువరాదు. అధ్యాయం 110. రాజనీతి. ఇది ఆ రోజులలో రాజుకి పనికి వచ్చిన నీతి. ఇప్పుడు రాజులు లేరు, అయినా రాజాధికారాలు గల వారున్నారు. ప్రభుత్వముంది. కాబట్టి నేటి సమాజానికి కూడా ఈ నీతులవసరం. ప్రజల నుండి పన్నుల రూపేణా డబ్బు వసూలు చేయడం తోటమాలి మృదువుగా తాను పెంచిన మొక్క నుండి పూలు కోసినట్లుండాలి. అంతేకాని వంట చెరకు కోసం చెట్టు నరకినట్లుండకూడదు. ఇతర రాజ్యాల నుండి వచ్చిన ద్రవ్యాలను రాజు స్వీకరించాలి. అవి పాడైపోతే విరిగిన పాలను వలె త్యజించాలి. పాల కోసం ఆవుని వాడుకోవాలిగాని పొదుగును కోసివేయకూడదు. అలాగే రాజు ధనికులను వాడుకోవాలి. సత్యం మనోరమాః కామాః సత్యం రమ్యా విభూతయః కింతు వైవనితాపాంగ భంగి లోలం హి జీవితం వ్యాఘ్రవ తిష్టతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవ ఇవ ప్రభవంతి గాత్రే ఆయుంః పరిస్రవతి భిన్నఘటా దివాంభో లోకోన చాత్మపాతమాచరతి కశ్చిత్. ఆచార 111/9. 10. అన్నీ సత్యంలాగా శాశ్వతంలాగా కనిపిస్తాయి. కాని ఐశ్వర్యం, భోగాలు, స్త్రీ, ప్రేమ, పదవి వంటివి సత్యాలు కావు, నిత్యాలు కావు. అసలు కనిపించని రోగం, ముసలితనం, మృత్యువు మాత్రమే నిత్య సత్యాలు, శాశ్వతాలు. కాబట్టి రాజైనా ప్రజలైనా ధర్మాచరణ రకులై జీవించాలి. ఈ భావాన్నే పువ్వులోంచి తుమ్మెద తేనెను లాగినంత మృదువుగా నొప్పి లేకుండా ప్రజల నుండి ప్రభుత్వము పన్నులు వసూలు చేయాలని చెప్పాడు. అర్థశాస్త్రంలో చాణక్యుడు. గరుడ పురాణంలో కూడా ఉంది. 123/5. పరస్త్రీలలో తల్లిని, పరద్రవ్యంలో మట్టిని, సర్వప్రాణులలో తన ఆత్మని చూడగలిగిన వాడే నిజమైన విద్వాంసుడు. పదవి కోసం ప్రయత్నించేవాడు ఆ పనిని ప్రజల కోసం చేయడు, తన కోసమే చేస్తాడు. అది క్షంతవ్యమే కాని ఆ పదవి వల్ల వచ్చిన అధికారాన్ని, ఐశ్వర్యాన్ని ప్రజోపయోగకరమైన యజ్ఞయాగాదులకు, దానాలకు వినియోగించినవాడే నరకానికి పోకుండా ఉంటాడు. రాజ్యాంతే నరకం ధ్రువం అనే నానుడి వానికి వర్తించదు. రాజుకైనా ప్రజలకైనా ధనం అత్యంత ముఖ్యం. ధనవంతునికి మిత్ర, బంధు, బాంధవులుంటారు. అతనినే మహాపురుషుడని, సమర్థుడని కొనియాడతారు. ధనం కోల్పోతే అదే వ్యక్తిని అందరూ వదిలేస్తారు. వాడసలు మగాడే కాడంటారు. మరల ధనం సంపాదించుకు వస్తే నాలిక కరుచుకుని అతని చుట్టూ చేరతారు. యస్యార్థాస్తస్య మిత్రాణి యస్యార్థాస్తస్య బాంధవాః యస్యార్థాః స పుమాలోకే యస్యార్థాః స చ పండితః త్యజంతి మిత్రాణి ధనైర్విహీనం పుత్రాశ్చ దారాశ్చ సుహృజ్జనాశ్చ తేచార్ధవంతం పునరాశ్రయంతి హ్యర్టో హి లోకే పురుషస్య బంధున్ః. ఆచార 1:1-17-18. రాజుకి శాస్త్ర జ్ఞానముండాలి. అదొక కన్ను వంటిదైతే మరొక కన్ను గూఢచారులు. ఏ రాజు యొక్క పుత్రులు, భృత్యులు, మంత్రులు, పురోహితులు, ఇంద్రియాలు తమ తమ కర్తవ్య పాలనలో బద్ధకం వహిస్తారో ఆ రాజు ఎంతో కాలం రాజుగా మనలేడు. వీరంతా సక్రమంగా పనిచేస్తే బలవంతుడైన రాజు ఎన్నేళ్లైనా ఎలగలడు. ప్రయత్నం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఉన్నవానిని దేవతలు కూడా మెచ్చుకుని పై పదవికి పంపిస్తారు. ఉద్యోగః సాహసం ధైర్యం బుద్ధిః శక్తిః పరాక్రమమమః. షడ్విధో యస్య ఉత్సాహస్తస్య దేవోపి శంకతే న ఉద్యోగేన కృతే కార్యే సిద్ధిర్యస్య న విద్యతే
దైవం తస్య ప్రమాణం హి కర్తవ్యం పౌరుషం సదా. ఆధార 1:1:32 ఈ ఆరోగలవాడే పురుషుడు. ఈ జన్మలోని పౌరుషమే మరుజన్మలో భాగ్యమవుతుంది. అధ్యాయం 111. ఉత్తములని, మధ్యములని, అధములని భృత్యులలో 3 రకాల వారుంటారు. అది పరీక్షను పెట్టి తేల్చుకోవాలి. బంగారాన్ని ఎలాగైతే అత్యంత జాగరూకతతో ఘర్షణ, ఛేదన, తాపన, తాడన పరీక్షలను పెట్టి తీసుకుంటామో భృత్యులను రాజు కూడా అలాగే ఎంచుకోవాలి. వర్ణము, వ్రత, శీల, కర్మములు ఈ ఎంపికలో ప్రధాన పాత్రను వహిస్తాయి. ముఖ్యంగా కోశాధికారిని ఎంచుకునేటప్పుడు అభ్యర్థి యొక్క వంశాన్ని, శీల సద్గుణ సంపన్నతలను, సత్య ధర్మపరాయణత్వాన్ని, రూప సంపదను, ప్రసన్న చిత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. రత్నాల గూర్చి బాగా తెలిసిన వానినే రత్న పరీక్షకునిగా నియమించుకోవాలి. బలపరాక్రమాలే కాక మంచి యుద్ధ వ్యూహరచనాదక్షుని సేనాధ్యక్షునిగా నియమించుకోవాలి. సంకేతమాత్రమున స్వామి అవసరాన్ని పోల్చుకోగలిగేవాడు, బలవంతుడు, సుందర శరీరుడు, పని బద్ధకం లేనివాడు, జితేంద్రియుడు అయిన వానిని ప్రతిహారిగా పెట్టుకోవాలి. మేధావి, వాక్పటుత గలవాడు, విద్వాంసుడు, జితేంద్రియుడు, సర్వశాస్త్ర పరిచయం మరియు విమర్శక దృష్టి ఉన్నవాడు, స్వతహాగా సజ్జనుడునగు వానిని లేఖకునిగా పెట్టుకోవాలి. బుద్ధిమంతుని, వివేకశీలుని, శూరుని, పరేంగితజ్ఞుని, మాటతీరు గలవానిని, యథార్థం చెప్పే ధైర్యము చెప్పడంలో నేర్పుగలవానిని దూతగా నియమించుకోవాలి. సమస్త స్మృతులు శృతులు చదివిన పండితుడు, శాస్త్రాలలో నిష్ణాతుడు, శౌర్య పరాక్రమ సంపన్నుడు నగు వానిని ధర్మాధ్యక్ష పదవికి ఎన్నుకోవాలి. వంటవాడు వంశపారంపర్యంగా రావాలి. పాకశాస్త్ర ప్రవీణుడై ఉండాలి. నిజాయితీ, సత్యవాక్ పరిపాలన, పవిత్రత, సామర్థ్యము గలవాడే ఉండాలి. ఎన్ని అర్హతలున్నా దుర్జనుని ఏ పదవికి తీసుకునరాదు. అధికారాన్ని ఎవరి చేతిలోనూ పెట్టరాదు. అధ్యాయం 112. నీతిసారం: రాజు తన భృత్యుల శీలం విషయంలో బాగా నిక్కచ్చిగా ఉండాలి. ఎవరిలో లోపం కనిపించినా వెంటనే తొలగించాలి. పనిలో నిర్లక్ష్యం చూపిన వారిని కఠినంగా శిక్షించాలి. సద్భిరా సీత సతతం సద్భ్యః కుర్వీత సంగతిం సద్భిర్వివాదం మైత్రీంచ నా సద్భ్యః కించి రాచరేత్ పండితైశ్చ వినీతైశ్చ ధర్మజ్ఞః సత్యవాదీ భ్యః 1. బంధనస్థోపి తీర్థేశ్చ నతు రాజ్యకలహ సవా. ఆచార 1:1:32 నిరంతరం మంచి వారితోనే ఉండాలి. వివాదం, మైత్రీ కూడా వారితోనే చేయాలి. మంచివారితో కలసి అడవులలోనైనా సుఖించవచ్చుగాని చెడ్డవారితో కలిస్తే రాజ్యభోగం కలుగుతుందన్నా అంగీకరించరాదు. ఏ పనిని సగంలో ఆపడం, విడువడం మంచి లక్షణం కాదు. పనిని సంపూర్ణంగా చేయగలిగితేనే ఒప్పుకోవాలి. చేసేదాకా అన్ని కర్మలు ఆ పనివైపే సాగాలి. రాజులైనా ప్రజలైనా ఆశపోతులు, తొందరపాటు మనుష్యులు కారాదు. పుట్ట, తేనె తుట్టే, చంద్రుని వెన్నెల ఎలాగైతే క్రమక్రమంగా పెరుగుతాయో స్థిరంగా నిలిచే సొమ్ము కూడా కొంచెం కొంచెంగా పెరుగుతుందనే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అర్జితస్య క్షయం దృష్ట్వా సంప్రదత్తస్య సంచయం అవంధ్యం దివసం కుర్యాద్ధానాధ్యన కర్మసు. ఆచార 113:8 దానం చేస్తే ధనం తరిగిపోతుందని, కష్టపడి ధనం సంపాదించి దానాలకి, అధ్యయనాలకి ఖర్చు పెట్టివేస్తే మళ్ళా దరిద్రులమైపోతామని కొందరు భయపడుతుంటారు. గాని దానం వల్ల, విద్య వల్ల ధనం పెరుగుతుందే కాని తరగదు. ఇంద్రియ నిగ్రహం గలవాడు నగరంలో నివసిస్తున్నా నష్టపోడుగాని అదిలేని వాడిని అడవిలో పడేసినా బాగుపడడు. ఇంద్రియ నిగ్రహం కలిగి గృహస్థాశ్రమాన్ని పాటించేవాడు ఏ తపస్వికి తీసిపోడు. వానికి ఇల్లే తపోవనం. కర్మే భగవంతుడు. సత్యమును పాలించడమే ధర్మాన్ని రక్షించడం కూడా అవుతుంది. అభ్యాసం విద్యని, కడిగి తోమి కడుగుట పాత్రని, శీలం వ్యక్తి యొక్క వంశాన్ని రక్షిస్తాయి. సత్యేన రక్షతే ధర్మో విద్యాయోగేన రక్షతే మృజయా రక్షతే పాత్రం కులం శీలేన రక్షతే. ఆచార 113:10 బంధువులతో ఆత్మీయులనో ధనం అడుక్కు తిని బతకడం కంటే నూతిలోపడి కాని, పాముల చేత కరిపించుకుని గాని చావడమే మేలు.
దానికి ధైర్యం చాలకపోతే ఏ వింధ్యాటవిలోనో నివసించుట మంచిది. సంపదలు దానం వల్లనో భోగం వల్లనో నశింపవు. పూర్వజన్మ పాపం వల్ల నశిస్తాయి. ఆర్జిత పుణ్యమున్న వాని సంపద వృద్ధి చెందుతుంది. బ్రాహ్మణునికి విద్య, పృథ్వీకి రాజు, ఆకాశానికి చంద్రుడు, సమస్త చరాచరాలకు శీలము ఆభూషణాలు. విప్రాణం భూషణం విద్యా పృథివ్యా భూషణం నృపః నభసో భూషణం చంద్రః శీలం సర్వస్వభూషణం. ఆచార 113:13. ఇతిహాస ప్రసిద్ధులు ధర్మవీరులునైన రాజపుత్రులు ధర్మజాది పంచపాండవులు. వీరంతా చంద్రసమాన కాంతిమంతులు, సాటిలేని పరాక్రమశీలురు, సూర్యప్రతాపులు. పైగా స్వయంగా విష్ణువే అయిన శ్రీకృష్ణ పరమాత్మకు మిక్కిలి ఇష్టులు. అయినా అంతటి వారు భిక్షాటన చేసుకున్నారే గాని ధర్మాన్ని తప్పలేదు, కర్మాన్ని వదులుకోలేదు. ఇది శీలమంటే. దుష్టగ్రహాలెంత బాధించినా ధర్మాన్ని త్యజించరాదు. ధర్మానికి లోబడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే శ్రమ కోర్చి సృష్టి, స్థితి లయలను క్రమం తప్పకుండా చేస్తూ వారి కర్మను వారు సంపన్నం చేస్తున్నారు. మనమంతా ఆ కర్మకు కూడా నమస్కరించి కర్మాధీనులమై జీవించవలసినదే. బ్రహ్మాయన కులాలవన్నియమితో బ్రహ్మాండ భాండోదరే విష్ణుర్యేన దశావతారగహనే క్షిప్తో మహాసంకటే రుద్రోయేన కపాల పాణిపుటకే భిక్షాటనం కారితః సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే. ఆచార 1:1:3-15. దానం, దానివల్ల కలిగే కష్టసుఖాలు కూడా కర్మాధీనాలే. విష్ణువంతటివాడు దానాన్ని అడగడానికి వామనుడైపోయాడు. అంతవరకు ముల్లోకాలను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బలిచక్రవర్తి 3 అడుగులు దానమిచ్చి ముల్లోకాలను కోల్పోయాడు. ఇదంతా భగవంతుని క్రీడ. ఆ ఆడించేవానికి నమస్కారము. దాతా బలి రాచకకో మురారిర్దానం మహీం విప్రముఖస్య మధ్యే దత్వాఫలం బంధనమేవ లబ్ధం నమోస్తుతే దైవయతేష్టకారిణే. ఆచార 113:16. పాపానికి శిక్ష తప్పదు. ఈ శిక్ష పాపి యొక్క పాపాన్నే తప్ప వంశప్రతిష్ఠను చూడదు, తల్లిదండ్రులను చూసి భయపడదు. సాక్షాత్తు లక్ష్మీనారాయణుల సంతానమైన పాపం చేస్తే దండన తప్పదు. మన్మథుడు దండింపబడినాడు కదా. కొంతమంది నేను ఏ పాపమూ చేయలేదు, అయినా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని మా ఊరి పెత్తందారు ఎన్ని పాపాలు చేశాడో లెక్కేలేదు. అయినా వాడు తెగ సుఖపడిపోతున్నాడు. దేవుడేం చేస్తున్నాడో మరి అని వాపోతారు. పూర్వజన్మలో చేసిన కర్మల యొక్క ఫలాన్ని ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం చెబుతోంది. త్రికూట పర్వతం పెట్టని కోటై, సముద్రమే పరిఖగా ఉండి, రాక్షసగణంచే రక్షితుడై, సాటిలేని బలపరాక్రమ సంపన్నుడై, స్వయంగా విశుద్ధాచరణ కోటిలింగాచన సముపేతుడై, అద్భుత తపశ్శక్తి సంపన్నుడైన రావణాసురుడే కాలం కలసి రాకపోవడంతో కూలిపోయాడు. ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది? ఏ క్షణాన, ఏ అవస్థలో ఏది జరగాలో అదే జరుగుతుంది. మరోలా జరగదు. యస్మిన్ వయసి యత్కాలో యద్దివాయచ్చ వానిసి యన్ముహూర్తే క్షణేవాపి తత్తథా న తదన్యథా. ఆచార 11:22. భగవంతుడు మనకివ్వని దానిని అప్రదత్తమంటారు. మనం మన సామర్థ్యంతో అంతరిక్షంలోకైనా పోవచ్చు, భూగర్భంలోనైనా ప్రవేశింపవచ్చు, దశదిశలను మోయగలగవచ్చు, కాని అప్రదత్త వస్తువును పొందలేము. పురాధీతా చయా విద్యా పురాదత్తశ్చ యద్ధనం పురాకృతాని కర్మాణి హ్యగ్రే ధావతి ధావతి. ఆచార 113:24. మనకబ్బిన విద్య, మనను చేరిన ధనము కూడా పూర్వజన్మకృత పుణ్యఫలాలే. మనం ధర్మం చేస్తున్న కొద్దీ ఇవి మనను అనుసరిస్తూనే ఉంటాయి. అన్ని శుభలక్షణాలు ఉండి బ్రహ్మాండమైన ముహూర్తంలో వివాహం జరిగి సీత వంటి భార్య, భరత సౌమిత్రుల వంటి తమ్ములు ఉండి కూడా వారు, శ్రీరాముడు 14 ఏళ్లపాటు సుఖపడలేదు. ఇక సామాన్యుల గతి ఏమి? ఇది పురాకృతమనగా కర్మానేత్ర ప్రధానాని సమ్యగృక్షే శుభగ్రహే వనిష్టకృత లగ్నేపి జానకీ దున్హఖభాజనం స్థూల జన్ఘోయదారామః శబ్దగామి చలక్ష్మణః ఘనకేసియదాసీతాత్రయస్తే దుఃఖభాజనం. ఇక్కడ శ్రీరాముడు పూర్వజన్మలో చేసిన పాపమేమిటని అనుమానం రావచ్చు. శ్రీరాముడు విష్ణువు.
విష్ణువు అంబరీషుని శరీరంలో ప్రవేశించి దుర్వాసుని ద్వారా పుడమిపై పుట్టాలనే శాపాన్ని పొందాడు. రావణుని ఆవేశించి ఆత్మలింగానికి బదులు తనను కోరేలా చేసినందుకు పార్వతీదేవి విష్ణువుని భార్యా వియోగంతో బాధపడుమని శపించింది. న పితుః కర్మణా పుత్రః పితా వా పుత్రకర్మణా స్వయంకృతే న గచ్చంతి స్వయం బద్ధాః స్వకర్మణ. ఆచార 1:3:25-27 మునులారా, ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. తండ్రి పాప పుణ్యాలలో కొడుకుకి గాని కొడుకు పాప పుణ్యాలలో తండ్రికి గాని వాటా ఉండదు. ఈ దేశంలో ఉంటేనే ఈ పూర్వజన్మ పాపాలు వెంటాడతాయనుకోవడం భ్రమ. మనిషి ఎక్కడ పుట్టినా ఆ పాపం దుఃఖ రోగరూపంలో కట్టి కుడుపుతుంది. ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్యో దేవోపి తం వారయితుం న శక్తః అతో న శోచామి న విస్మయో మే యదస్మదీయం నతు తత్పరేషాం. ఆచార 113:32 సర్పము, ఎలుక, ఏనుగు పారిపోవలసి వస్తే ఎక్కడిదాకా పోగలవు? పుట్ట, కన్నం, అడవి అంతదాకానే కదా. అలాగే మన ఐశ్వర్యం కూడా మన పూర్వజన్మ సుకృతం అయిపోయేదాకానే ఉంటుంది. మనం కర్మను దాటిపోలేము. నూతి నుండి నీరు తోడుతున్న కొద్దీ ఊరుతుంటుంది. సద్విద్య ఎవరికైనా ఇస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది. ధర్మ మార్గంలో సంపాదించిన ధనమే ధనం. అది దానం చేస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది. అధర్మాచరణ ద్వారా ఆర్జింపబడిన ఐశ్వర్యం తాను మిగలదుగాని ఆ మనిషికి పాపాన్ని మాత్రం మిగిల్చిపోతుంది. సత్యపాలనం, మనఃశుద్ధి, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, జలప్రక్షాళన ఇవి పంచశుచి మార్గాలు. సత్యపాలన శుచి గలవానికి స్వర్గప్రాప్తి సులభమే. సత్యమునే మాట్లాడువాడు అశ్వమేధ యాగం చేసిన వానికన్నా గొప్పవాడు. సత్యం శౌచం మనః శౌచం శౌచమింద్రియ నిగ్రహః సర్వభూతేదయా శౌచం జలశౌచం చ పంచమం. యస్య సత్యం హి శౌచం చ తస్య స్వర్గో న దుర్లభః సత్యం హి వచనం యస్య స్యో స్వమేధాద్విశిష్యతే. ఆచార 1:3:38-39 దుష్టస్వభావులు, ఆత్మవంచకులు, వంచకులు అంతరాత్మ గొంతు నొక్కేసి దురాచారమే చేసేవారు ఎన్నిమార్లు పుట్టమన్ను నంటించి మరీ శరీరాన్ని తోముకున్నా పవిత్రులు కానేరరు. చేతులు, పాదాలు, మనస్సు మకిలి లేకుండా ఉన్నవారు ధర్మపాలకులు, ఆధ్యాత్మ విద్యా సంపన్నులు, సత్కీర్తి నార్జించినవారు తీర్థాలలో మునగకపోయినా పవిత్రులుగానే ఉంటారు. తీర్థఫలాన్ని అందుతారు. యస్య హస్తాచ పాదోచ మనశ్చేవ సుసంయతం విద్యాతపశ్చ కీర్తిశ్చ సతీర్థఫలమస్నుతే. ఆచార 1:3:41 సన్మానానికి పొంగిపోకుండా, అవమానానికి కోపించకుండా, ఎదుటివాడు కోపం తెప్పించడానికెంత ప్రయత్నించినా పరుషవాక్కు లాడకుండా ఉండేవానినే సాధు పురుషుడంటారు. నప్రహృష్యతి సమ్మానైర్నావమానై ప్రకుప్యతి నక్రుద్ధః పరుషం బ్రూయాదేతత్ సాధోస్తు లక్షణం. ఆచార 113:42 మనిషి దేనికైనా ప్రయత్నం చేయాలి. గట్టి ప్రయత్నమే చెయ్యాలి. అది ఫలించకపోతే బాధపడరాదు. కోపం తెచ్చుకోరాదు. విద్వాంసుడు, మధురభాషి అయిన వ్యక్తి దరిద్రునిగా జీవితాన్ని ప్రారంభించి ధనార్జనకే ప్రయత్నించినా అతని దారిద్ర్యం తీరకపోవచ్చు. బుద్ధి, పౌరుషం, బలం, మంత్రశక్తి ఉండి కూడా అలభ్య అదృష్ట వస్తువు కోసం ప్రయత్నించి ఒక వ్యక్తి భంగపడవచ్చు. నిరాశ చెందరాదు. అయాచితంగా వచ్చిన దానిని అనుభవించి అది పోయినప్పుడు విపరీతంగా బాధపడిపోవడం అనవసరం. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికే పోతుంది. ఎలా వచ్చింది అలాగే పోతుంది. బాగా పెరిగిన చెట్టుపై కొన్ని వందల పక్షులు రాత్రంతా కాపురముంటాయి. తెల్లారగానే పోతాయి. ఒకవేళ ఆ చెట్టు కూలిపోతే అవి దుఃఖిస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తూ కూర్చోవు. ఈ మాత్రం ఇంగితం మనిషికెందుకుండదో? సౌనకాచార్య. పుట్టడానికి పూర్వం మనకేమీ లేదు. గాలిలో ఎగురుతూ వచ్చాం. అలాగే పోయిన తరువాత కూడా మనకేమీ ఉండదు. మనకున్నవన్నీ మధ్యలో వచ్చిపోయేవేగా. అవ్యక్తా దీని భూతాని వ్యక్తమధ్యారి సౌనక. అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. ఆచార 1:3:48 పోయే కాలం వచ్చినవాడు సూదిగుచ్చుకున్నా పోతాడు.
అది రానివాడు అంటే ఇంకా ఉన్నవాడు యుద్ధంలో శరీరం నిండా సందు లేకుండా బాణాలు కూరీసినా బతికేస్తాడు. కాబట్టి చావుకి భయపడనక్కరలేదు. అలాగే ఎవరికెంత ప్రాప్తమో అంతే వస్తుంది, ఉంటుంది. ప్రాప్తించిన దానికి సంతోషించరు, కాని అప్రాప్య వస్తువుకై అంగలారుస్తారు, అలమటిస్తారు. ఇది అనవసరం. ప్రయత్నం మంచిదే, దుర్భఖం కాదు. వృక్షాలు ఏ పూజలు చేశాయని, ఏ ప్రార్థనలు సలిపాయని వాటికి సమయం వచ్చేసరికి పూత, కాత, పంట వస్తున్నాయి. మానవులకు కూడా పూర్వ జన్మ పుణ్య పాపకర్మల ఫలాలు ఆయా సమయాల్లో అందుతాయి. పూజలు, ప్రార్థనలు మనిషికి ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ వచ్చే ఫలాల విషయంలో మార్పులు తేగలవు. శీలం, వంశం, విద్య, జ్ఞానం, గుణం, శుద్ధత ఇవేవీ పూర్వకర్మమును మార్చలేవు. పూర్వజన్మ తపః ఫలమే చెట్టుకి సర్వాంగ శోభనిచ్చినట్లు మనిషికి సర్వాంగ సౌందర్యాన్ని, అన్ని సంపదలను ఇస్తుంది. ప్రాణి యొక్క మృత్యువు ఆ మృత్యు కారణమున్న చోటే ఉంటుంది. లక్ష్మి ఎక్కడుంటుంది? సంపదలున్న చోటే కదా. మన కర్మ చేత ప్రేరేపింపబడి మనమే ఆయా ఫలానున్న చోటికి వెళ్తాము. గోశాలలో ఎన్ని గోవులున్నా దూడ తన తల్లి వద్దకే పోయినట్లు ప్రపంచంలో ఇంతమంది ఉన్నా నీ పూర్వకర్మఫలం నిన్నే చేరుకుంటుంది. తత్ర మృత్యుర్యత్ర హంతా తత్ర శ్రీర్యత్ర సంపదః తత్ర తత్ర స్వయం యాతి ప్రేర్యమాణః స్వకర్మభిః భూతపూర్వం కృతం కర్మ కర్తార మనుతిష్టతి యదాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం. ఆచార 1:3:53 మూర్ఖ ప్రాణులకు తెలియదు, చెప్పినా వినరు. తమకు కలిగిన దుఃఖాలకు కనలి దేవుని నిందిస్తారు, మనుజులపై కక్ష పెట్టుకుంటారు. ఫలితంగా మరిన్ని పాపాలు చేసి వచ్చే జన్మలో కూడా ఇలాగే తగలడతారు. తన సుఖదుఃఖాలతో ప్రమేయం లేకుండా పుణ్యకార్యాలు చేసినవాడే ఇప్పుడు సుఖంగా బతుకుతున్నాడని తెలుసుకోవాలి. ఇతరుల దోషాలను వెతికి పట్టుకోవడంలో గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తూ తను చేసే తప్పులను మాత్రం కానుకోలేనివాడు గేదెలాంటివాడు. నీచు సర్షపమాత్రాని పరచిద్రాని పశ్యతి ఆత్మనో బిల్వమాత్రాని పశ్యన్నపి న పశ్యతి. ఆచార 113:57 రాగద్వేషాల వంటి పెట్టుకుని బతికే జీవికి ఎక్కడా సుఖముండదు. సంతోషమున్న చోటనే సుఖముంటుంది. స్నేహమున్న చోట ఆ స్నేహమేమైపోతుందో, తను ప్రేమించిన వారి గతి ఏమిటోనని భయముంటుంది. ఇదే మమకారం. దీనిని విసర్జించినవాడే సుఖపడగలడు. ఈ శరీరమే సుఖదుఃఖాల నిలయం. అవి శరీరంతోనే పుడతాయి. పరాధీనతయే దుఃఖం, స్వాధీనతయే సుఖం. మనిషికి సుఖదుఃఖాలు ఒకదాని వెంటనొకటి చక్రంలోని కర్రలలాగా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అనాసక్త భావంతో అన్ని పనులు చేసుకునే వాడొక్కడే నిత్యసుఖి. కనలి కోపించి సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖం ఏ తద్విద్యాత్ సమాసేన లక్షణం సుఖదుఃఖయోః సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం సుఖం దుఃఖం మనుష్యాణాం చక్రవత్ పరివర్తతే యద్దతింత తిక్రాంతం యది స్యాత్ తచ్చ దూరతః వర్తమానేన వర్తేత నస శోకేన బాధ్యతే. ఆచార 1:3:61 మునులారా, ఎవరూ ఎవరికీ పుట్టుకతోనే మిత్రులుగాని శత్రువులుగాని కారు. కారణం వల్లనే ఆ బంధాలేర్పడుతున్నాయి. ఈ మిత్ర శబ్దం అక్షర రూపంలోనున్న రత్నమే. ఈ శబ్దం మనిషికి సుఖాన్ని కలిగిస్తుంది. ప్రాణికోటికి ప్రేమను కురిపించేవాడు, విశ్వాసాన్ని చూపించేవాడు మిత్రుడొక్కడే. స్వార్థం లేని బంధం కూడా ఇదొక్కటేనేమో. ఇంతకన్నా పవిత్రమైన శబ్దం హరి. ఈ శబ్దాన్నుచ్చరించేవాడు బట్టలు వేసుకుని, బత్తాములు పెట్టుకుని బయటికి బయలుదేరినంత సుఖంగా మోక్ష పదవినందడానికి లోకం నుండి పైకి వెడతాడు. సకృదిచ్చరితం ఏన హరిరిత్యక్షరద్వయం బద్ధః పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి. ఆచార 114:3 అన్ని విధాలా తన తోటివాడే అయిన మిత్రుని మీద ఉన్న నమ్మకం మనకి తల్లిదండ్రుల మీద, భార్యాపుత్రుల మీద కూడా ఉండదు. మిత్రత్వాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోదలుచుకున్నవారు ఒకరితో నొకరు జూదమాడకూడదు, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకూడదు, ఒకరి భార్యకింకొకరు దూరంగా ఉండాలి.
మధుర పదార్థాల ద్వారా చిన్న పిల్లలను వినమ్రభావంతో సజ్జన పురుషులను ధనం ఇస్తానని చెప్పి స్త్రీని తపస్సు చేసి దేవతలను చక్కని కమ్మని మాట తీరును చూపించి అనగా సద్వ్యవహార విశేషాన సమస్తలోకాన్ని వశపరచుకోగలిగినవాడే నిజమైన పండితుడు. కపటం ద్వారా మిత్రులను, పాపపు సొమ్ము ద్వారా ధర్మాన్ని, ఇతరులను పీడించి ధనాన్ని, పెద్దగా శ్రమించకుండా సుఖంగా విద్యను, కఠోర వ్యవహారం ద్వారా క్రూరంగా భయపెట్టి స్త్రీని వశం చేసుకోదలచినవాడు వివేకవంతుడు కాడు. ఇవేవీ తెలివైన పనులు కావు. ఆ కపటం, ఆ భయం, ఆ ధనం, ఆ బలం పోగానే ఆయా సంపదలు పోతాయి. పండ్ల కోసం చెట్టును పెకలించేవాడు దుర్బుద్ధి. ఎంత ప్రయత్నమైనా చేసి పండ్లు కోసుకోవాలేగాని చెట్టుని నాశనం చేయడం అవివేకం. నమ్మకూడని వానిని నమ్ముకోకూడదు. లోకంలో అందరి నమ్మకాన్ని వమ్ము చేసినవాడు తనకు మాత్రం నమ్మకస్తుడెలా అవుతాడు? ఆ మాటకొస్తే మిత్రుని కూడా అతిగా విశ్వసించరాదు. న విశ్వసేదవిశ్వస్తే మిత్రస్యాపి న విశ్వసేత్ కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్. ఆచార 114:22. మిత్రునికి కోపం వస్తే మన రహస్యాలు బయటపెట్టే ప్రమాదముంది కావున ఎవరినీ నమ్మవద్దని సామాన్యులకు పెద్దలు చెప్తారు. కాని అన్ని ప్రాణులను విశ్వసించడం, అన్నింటి పట్ల సాత్విక భావాన్నే కలిగియుండడం, తమదైన సాత్విక స్వభావాన్ని ఎల్లవేళలా సంరక్షించుకోవడం సజ్జన పురుషులు లక్షణాలు. దరిద్రునికి గోష్ఠి అనేది విషంతో సమానం. గోష్ఠి అంటే నేటి పార్టీలిచ్చుట. అలాగే వృద్ధునికి నవయువతీ సంగమం, మిడిమిడి జ్ఞానంతో అపేసిన చదువు, అజీర్ణంగా నున్నప్పుడు చేసే విందు భోజనం కూడా విషంతో సమానాలే. మనుష్యుని శరీరంలోకి రోగం ప్రవేశించడానికి 6 కారణాలుంటాయి. ఎక్కువగా నీరు త్రాగుట, అతిగా తినుట, ధాతు క్షీణత, మలమూత్ర విసర్జనను తొందరగా కానిచ్చి వేయుట లేదా ఆపుకునుట, పగటి నిద్ర, రాత్రి జాగరణ. వీటిలో ఒక్కటి చాలు. శరీరంలోకి రోగం ప్రవేశించడానికి తెల్లవారకుండానే వేసే ధూపం, అతిగా రతి, శ్మశానం పొగలను పీల్చుట, అగ్నిలో చేతిని పెడుతూ తీస్తూ ఆడుట, రజస్వలతో సంభాషణ ఇవి దీర్ఘాయుష్కుల ఆయువునే తగ్గించే శక్తి కలిగి ఉంటాయి. ఇలాగే ఆయువును నాశనం చేసేవి మరో 6 ఎండిన మాంసం, వృద్ధ స్త్రీ, బాలసూర్యుడు, రాత్రి పెరుగు సేవనం, ప్రభాతకాలంలో మైథునం మరియు నిద్ర. అప్పుడే తయారైన నెయ్యి, ద్రాక్ష పండ్లు, వయసులోనున్న స్త్రీ, పాలు, వేడి నీరు, చెట్టు నీడ వీటిని అనుభవించగానే ప్రాణశక్తి బలపడుతుంది. నూతి నీరు, మట్టి చెట్టు నీడ శీతాకాలంలో వెచ్చగానూ వేసవిలో చల్లగానూ ఉంటాయి. మాసిన బట్టలు ధరించేవారు, పళ్ళు శ్రద్ధగా తోముకోనివారు, అధికంగా తినేవారు, కఠోరంగా మాట్లాడేవారు, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో నిద్రించేవారు సాక్షాత్తు విష్ణు సమానులైనా సరే వారికడ లక్ష్మి నిలువదు. కుచేలినం దంతమలోపధారిణం బహ్వాసినం నిష్ఠుర వాక్యభాషణం సూర్యోదయే హ్యస్తమయే. పిసాయనం విముంచతి శ్రీరపి చక్రపాణిం. తన గోళ్లతో గడ్డిని చీల్చువాడు, నేలపై వ్రాసేవాడు, కాళ్లు కడుక్కోనివాడు, దంతాలను స్వచ్ఛందంగా ఉంచుకోనివాడు, నగ్నంగా సేనించువాడు, భోజన పరిహాసాల తిగా చేయువాడు, తన అంగాలపై ఆసనంపై మద్దెల కొట్టుకునివాడు, కేశ సంస్కారం చేసుకోనివాడు, ప్రాతస్సాయం సంధ్యలలో నిదురించువాడు, కుచేలుడు ఇలాంటి వారి కడ కూడా లక్ష్మి నిలువదు. తలంటి విరళంగా పోసుకోవడం, పాదాలు అవసరం మేరకు కడుక్కుంటుండడం, వేశ్యను సంపూర్ణంగా వర్ణించడం, శరీరమంతా శుభ్రంగా ఉంచుకోవడం, అల్పంగానే తినడం, నగ్నత లేకుండా శయనించడం ఈ పనులన్నీ చేయువాని వద్దకు లక్ష్మి వచ్చి చేరుతుంది. బాలసూర్యుని తేజం, రగులుతున్న చితి యొక్క పొగ, వృద్ధ, తనకంటే పెద్ద, స్త్రీ సాంగత్యం, చీపురు నుండి వచ్చే దుమ్ము ఇవన్నీ ఆయుక్షీణాలు. ఏనుగు, గుడ్గం, రథం, గోవు, ధాన్యంల నుండి రేగే ధూళి శుభకరమే కాని గాడిద, ఒంటె, గొట్టె, మేక నడిచినప్పుడు రేగే ధూళి అశుభకరం. ముఖ్యంగా ఆవు, ధాన్యము, పుత్రుని అంగముల నుండి వచ్చు ధూళి కళ్యాణకారి, మహాపాతక వినాశిని. దేనైనా చేటతో విసురుతున్నప్పుడు వచ్చే గాలి, గోటి నీరు, స్నానం చేశాక గుడ్డ దులిపినప్పుడు చిలికే జలం, తల వెంట్రుకల నుండి జారే నీరు, చీపురు ధూళి బహు చెడ్డవి. ఇవి ఆర్జిత పుణ్యాన్నంతటినీ నశింపజేయగలవు. బ్రాహ్మణునికి
అగ్నికి, గుగ్రానికి, ఎద్దుకి, ఇద్దరు బ్రాహ్మణులకి, ఆలుమగలకి, యజమాని దంపతులకి మధ్య నుండి వెళ్ళరాదు. విశ్వసించకూడని వారిని అసలు విశ్వసించనేకూడదు. నమ్మదగిన వారిని కూడా అతిగా పూర్తిగా నమ్మకూడదు. దీనివల్ల అంటే నమ్మడం వల్ల ఒక విలక్షణమైన భయం పుట్టుకొస్తుంది. అది మన సుఖాలన్నింటినీ నాశనం చేస్తుంది. శత్రువుతో సంధి చేసుకోవచ్చు, గాని వానిపై విశ్వాసముంచుట చిటారు కొమ్మ మీద నిద్రపోవడం వంటిదే. నవిశ్వసేదవిశ్వస్త్రం విశ్వస్తం నాతి విశ్వసేత్ విశ్వాసాద్భయముత్పన్నం మూలాదపి నికృంతతి వైరిణా సహసంధాయ విశ్వస్తో యది తిష్టతి సవృక్షాగ్రే ప్రసుప్తో హి పతితః ప్రతిబుధ్యతే. ఆచార 114:47 48 పడిపోయాకే తెలుస్తుంది పడిపోయానని. అత్యంత కాఠిన్యము, అలవి మీరిన మెత్తదనము రెండూ తప్పే. బలహీన కాండములు గల మొక్కలను శ్రమలేకుండా నరకవచ్చు. మహావృక్షాలు ఒక పట్టాన లొంగవు. మనం ఆహ్వానించకపోయినా దుఃఖాలు వస్తాయి, వాటంతటా అవే పోతాయి కూడా. సుఖాలు కూడా అంతే. సాధారణంగా సజ్జన పురుషులు సుఖపడతారు. దుష్టులకు దుఃఖాలు తప్పవు. కాబట్టి సజ్జనులుగానే జీవించాలి. రహస్యం 4 చెవుల మధ్యనే ఉండాలి. 6వ చెవి దాకా వెళితే అది రహస్యం కాబోదు. భవిష్యద్ వ్యూహాలు 2 చెవుల మధ్యనే, అనగా ఒక మనిషి బుడ్డలోనే ఉన్నంతకాలం అవి బ్రహ్మకు కూడా తెలియవు. షట్కర్డ్లో భిద్యతే మంత్రశ్చతుః కర్ణశ్చ ధార్యతే ద్వికర్ణస్యతు మంత్రస్య బ్రహ్మాప్యంతం న బుధ్యతే. ఆచార 114:54 పాలియని, చూలు కట్టని ఆవు, విద్వాంసుడు, ధార్మికుడు కాని కొడుకు ఉండి మాత్రం లాభమేమి? చంద్రుడొక్కడే అయినా ఆకాశమంతా వెలుగొందునట్లు మహాపురుషుడైన కొడుకు వల్ల వంశమంతా వన్నెకెక్కుతుంది. తారలెన్ని ఉన్నా చంద్రుడే శోభస్కరుడు. కుపుత్రులు 100 మంది కంటే గుణవంతుడైన ఒక్క కొడుకే మేలు, చాలు. ఏకేనాపి సుపుత్రేణ విద్యాయుక్తేన ధీమత కులం పురుష సింహేన చంద్రేణ గగనం యథా ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధిత వనం సువాసితం సర్వం సుపుత్రేణ కులం యథా ఏకో హి గుణవాన్ పుత్రో నిర్గుణేన శతేన కీం చంద్రోహంతి తమాం స్యేకో నచ జ్యోతిః సహస్రకం. ఆచార 114:59 పిల్లలను 5 ఏళ్ల వయసొచ్చేదాకా ప్రేమ కురిపిస్తూ పెంచాలి. అక్కడి నుండి 10 ఏళ్లు వచ్చేదాకా అవసరమైతే దండించి అయినా క్రమశిక్షణ నేర్పాలి. 16 ఏళ్ల దాకా విద్యాబుద్ధులు నేర్పి ఆ తరువాత వారిని మిత్రుల వలె సంభావించాలి. కొందరి ముఖాలు పులిముఖాల వలెనున్నా వారు సాత్వికులు కావచ్చు. కొందరి ముఖాలు లేడి ముఖాల వలె అమాయకంగా ఉన్నా వారు క్రూరులు కావచ్చు. అందుచేత పైపై చూపులతో ఎవరినీ విశ్వసించరాదు. క్షమించే లక్షణం ఉన్నవారిలో అది దోషం కూడా కావచ్చు. ఎందుకంటే జనులు వారు అసమర్థులనుకుంటారు. ఏకః క్షమావతాం దోషో ద్వితీయో నోపపద్యతే యదేనం క్షమయా యుక్తమశక్తం మన్యతే జనః. ఈ ప్రపంచంలోని భోగాలన్నీ క్షణభంగురాలేనని శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. కాబట్టి అనుభవించవచ్చుగాని ఆరాటపడరాదు. విద్వాంసుడెప్పుడూ ఆకర్షణకు లోను కాడు. అన్న పితృసమానుడే. నాన్న చనిపోతే ఆ కుటుంబానికి అన్నే దిక్కవుతాడు. తమ్ముళ్లందరినీ పైకి తెచ్చి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేసే అన్న నాన్నే కాదు, దేవుడితో సమానుడవుతాడు. కాబట్టి అన్నను దేవునివలే చూసుకునేవాడే నిజమైన మనిషి. తక్కువ బలం కలవారిని తక్కువగా చూడకూడదు. వారు ఒక బృందంగా ఏర్పడితే ఏమైనా చేయగలరు. గడ్డి పరకలతో నేసిన తాడు ఏనుగునే బంధించగలుగుతున్నది కదా. ఒకరిని దోచి ఇంకొకరికి దానం చేయువానికి ఆ దానం సద్గతి నివ్వదు. దోపిడీలు చేసిన పాపానికి వాడు నిస్సందేహంగా నరకానికే పోతాడు. దేవతల, బ్రాహ్మణుల ధనాన్ని అపహరించినా, వారిని తిరస్కారంగా చూసినా వంశం వృద్ధి కాదు. బ్రహ్మహత్య, మద్యపానం వంటి మహాపాతకాలకు కూడా ప్రాయశ్చిత్తముంది. కాని సజ్జనుల వద్ద ఉపకారాన్ని పొంది వారికే కీడు చేసే కృతఘ్నులకు నిష్కృతి లేదు. పొరపాటున కూడా దుష్టుని, శత్రువుని ఉపేక్షించకూడదు. వాళ్ళు అల్పులే, పరవాలేదు అనుకోకూడదు. చిన్న నిప్పురవ్వే బ్రహ్మాండమును భస్మము చేయగలదని మరువరాదు. యౌవనంలో కూడా శాంతంగా ఉండగలవాడే నిజమైన శాంత స్వభావి. అన్నీ అయిపోయినవాడు
శక్తులన్నీ ఉడిగిపోయినవాడు శాంతుడు కాక చేసేదేముంటుంది? నవే వయసి యహ శాంతః సశాంత ఇతి మేమతః ధాతుషుక్షీయమాణేషు సమః కస్య న జాయతే. ఆచార 114-73. సంపదలన్నీ భగవంతుడివి, ఆయన ప్రసాదించిన ప్రకృతివిని. ఈ సంపదంతా నాది అని ఏ మనిషి భ్రమపడరాదు. అధ్యాయాలు 113 నుంచి 114 వరకు. నీతిసారం. వివేకవంతుడు, నీతిజ్ఞుడు అయినవాడు గుణహీన పత్నిని, దుష్టమిత్రుని, దురాచారి అయిన రాజుని, కుపుత్రుని, గుణహీన కన్యని, కుత్సిత దేశాన్ని దూరం నుండే పరిత్యజిస్తాడు. కలియుగంలో ధర్మం మానవ సమాజం నుండి దూరంగా పారిపోతుంది. తపస్సులో స్థిరత ఉండదు, మానవుల హృదయాలకు సత్యం దూరమైపోతుంది. మనుషులు కపట వ్యవహారమగ్నులై బతికేస్తుంటారు. బ్రాహ్మణులు ఆశపోతులైపోయి ధనదాహంతో మసలుతుంటారు. పురుషులు స్త్రీల అడుగులకు మడుగులొత్తడమే తమ జీవిత పరమార్థంగా భావిస్తారు. స్త్రీలు తమ మనస్సును, బుద్ధిని స్థిరంగా పెట్టుకోలేకపోయినా తెలివితేటల, అందచందాల ఆసరాతో లోకాన్నే ఒక ఆట ఆడిస్తుంటారు. కాబట్టి ఈ కలికాలంలో నీచ ప్రవృత్తి గలవారే పెద్ద పెద్ద పదవులలోకి వచ్చి దేశాన్నేలుతూ మొత్తం లోకాన్నే భ్రష్టు పట్టించడంతో సుజనులకు సామాన్య జీవనం కూడా మిక్కిలి కష్టసాధ్యమైపోతుంది. పోయినవాళ్లే ధన్యులనిపిస్తుంది. ఉన్నవాళ్లు పోయిన వారికి తీపి గురుతులు కాకుండా చేదు జ్ఞాపకాలుగా మిగులుతారు. ఎప్పటికప్పుడే ఆహా, మృతులెంత అదృష్టవంతులో కదా! ఈ అరాచకాన్ని, ఈ దేశం ముక్కలైపోవడాన్ని, ఈ సమాజం సర్వభ్రష్టత్వాన్ని, పరాసక్తులైన పత్నులని, దురాచారాసక్తులైన పుత్రులని చూడకుండానే పోయారు. వారు ఏ లోకంలో ఉన్నా ఈ లోకంలోని మనకంటే సుఖంగానే ఉండి ఉంటారు అని వృద్ధులంతా తమతో తాము సంభాషించుకుంటుంటారు. కొడుకు చెడిపోతే తల్లిదండ్రులకు దానికి మించిన నరకయాతన లేదు. అలాగే దురాచారిణి అయిన స్త్రీకి ప్రేమ ఉండదు. కాబట్టి ఆ కుటుంబంలో ఒక్కరికీ సుఖమూ ఉండదు. దుర్జనుడైన మిత్రుని ఎలాగూ నమ్మలేము కదా! నమ్మకం లేని చోట సుఖమెట్లా ఉంటుంది? ఇక రాజ్యంలో దుష్టులంతా కలిసి దుష్టశాసనాలనే ప్రజలపై రుద్దుతూ పోతుంటారు. కాబట్టి ప్రభుత్వం చేత ప్రేమింపబడుతున్న ఏ 25% మందో సుఖపడతారు. వారే ఈ శాసనకర్తలను నిలబెడతారు కూడా. మిగతావాళ్ళు ఈ దేశంలో పుట్టించినందుకు దేవుణ్ణి తిట్టుకుంటూ ఎలాగో బతికేస్తుంటారు. ఎక్కువ మంది ఇతరులపై ఆధారపడి బతికేస్తుంటారు. పరాన్న భుక్కు ఇంద్రుడైనా సరే వాని ఐశ్వర్యం చేజారిపోతుంది. పరాన్నంచ పరస్వంచ పరసేయాః పరస్త్రీయః పరవేస్మని వాసశ్చ శక్రాదపి హరే శ్రియం. ఆచార 115-5. ఒక కుండలోని నీటిని ఇంకొక కుండలోని నీటితో కలిపినట్లు అంటురోగం కన్నను వేగంగా పాపం ఒకరి నుండి ఒకరికి అంటుకుంటుంది. పాపితో నిత్యం మాట్లాడుతూ, శరీరాన్ని తగులుతూ, కలిసి తిరుగుతూ, తోడుగా భోంచేస్తూ, ఒకే ఆసనంపై, శయ్యపై మెలగుతూ ఒకే చోటికి వస్తూ పోతూ మంచివారెవరైనా ఎందరైనా సహజీవనం చేయవలసి వస్తే ఆ పాపాత్ముడు మంచివాడు కాడుగాని ఈ పుణ్యాత్ములంతా పూర్తిగా చెడిపోయి దురాత్ములైపోతారు. ఈ రకమైన సహజీవనం కలియుగంలో తప్పనిసరి. స్త్రియో నశ్యంతి రూపేణ తపః క్రోధేన నశ్యతి, గావో దూర ప్రచారేణ శూద్రా నేన ద్విజోత్తమః. ఆచార 115-7. అందం వల్ల ఆడది చెడగా, క్రోధం వల్ల తపస్సు తగలబడిపోతుంది. దూర ప్రయాణాల వల్ల గోవులు దూరం కాగా, శూద్రాన్నం వల్ల ఎంతటి ద్విజోత్తములైనా దిగజారిపోతారు. ఇక్కడ శూద్రాన్నం అంటే ఏ వెనుకబడిన కులంవారో ఇప్పటి భాషలో వండి పెట్టిన అన్నం కాదు. అది మూర్ఖపుటాలోచన. మడి, తడి, శుచి, శుభ్రత లేని అన్నమే అప్పటి భాషలో శూద్రాన్నము. గొడ్డుకారము, గుప్పెడు ఉప్పు కలిసినది శూద్రాన్నము. నీచుతో నిండినది శూద్రాన్నము. అలాగే ద్విజులనగా బ్రాహ్మణులు మాత్రమే కారు. ఇలా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, శూద్ర శబ్దాన్ని చూపించి పరదేశీయులు, వారి మానసపుత్రులు కపట వ్యూహరచన చేసి ఒక పథకం ప్రకారం గ్రంథాలు వ్రాసి ఉపన్యాసాలిస్తూ ఇప్పటికే ఈ సమాజాన్ని విడగొట్టేయడంలో చాలా వరకు విజయం సాధించారు. పిల్లల, శిష్యుల పట్ల బాధ్యతకు బదులుగా అతి గారాబం, స్వార్థం చోటు చేసుకోవడం వల్ల కలియుగంలో తల్లిదండ్రుల,
గురువుల ప్రవర్తన కారణంగా యువతరానికి సరైన దిశానిర్దేశం లేకపోతుంది. వృద్ధాప్యంలో మానవులకి నడక ఎక్కువవుతుంది. స్త్రీకి సంభోగం లుప్తమవుతుంది. పర్వతాలకు నీటి దెబ్బ తగులుతుంది. బట్టలు ఎక్కువ కాలం ఎండలో ఉండడం వల్ల చివికిపోతాయి. నీచుడైన వ్యక్తి ఇతరులతో గొడవ పడడానికే ప్రయత్నిస్తుంటాడు. మధ్యముడు ఎక్కువగా సంధి కోసమే ప్రయత్నిస్తుంటాడు. ఉత్తముడు గొడవపడడు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాడు. మహాపురుషులకు మానమే ధనము కదా. సన్మానమే ఉంటే ఇక ధనమెందుకు? మానము దర్పము నశించిన వానికెంత ధనముండి ఏమి లాభము? వాడు జీవించుట మాత్రము దేనికి? మాన స్వాభిమాన యుగళము లేక ధన ఆయుర్యుగళముండి లేనట్లే కదా. నీచ ప్రకృతి గలవాడు ధనాన్నే కోరుకుంటాడు. మధ్యముడు ధన మానాలు రెండూ కావాలంటాడు. ఉత్తముడు గౌరవాన్ని మాత్రమే అభిలషిస్తాడు. అధమాధనమిచ్చంతి ధనమానోహి మధ్యమాహ ఉత్తమ మానమిచ్చంతి మానోహి మహతాం ధనం. ఆచార 115:13. అడవిలోని సింహానికెంత ఆకలేసినా ఇతర జంతువులచే చంపబడిన జంతు లేక నరమాంసాన్ని తినదు. ఉత్తమ వర్ణుడైన వ్యక్తి ధనహీనుడైపోయినా నీచకర్మను చేపట్టడు. వనంలో సింహాన్ని అభిషేకించకపోయినా అది మృగరాజే. సమాజంలో ఉత్తమునికి గౌరవ మర్యాదలు అలాగే లభిస్తాయి. నాభిషేకో న సంస్కారః సింహస్య క్రియతే వనే నిత్యమూర్జిత సత్వస్య స్వయమేవ మృగేంద్రత. బద్ధకస్తుడైన వర్తకుడు, అహంకారి అయిన సేవకుడు, కటువుగా మాట్లాడే వేశ్య తమ వృత్తులలో రాణించలేరు. దరిద్రుడే ఉండి దాత కావాలనే కోరిక, ధనికుడై యుండి పీనాసితనము, అతి గారాబం చేసి కొడుకుని చెడగొట్టుకోవడము, మంచివాడే ఉండి దుష్టులను సేవించడము, ఇతరులకి కీడు చేస్తూ చనిపోవడము మనిషిని దుశ్చరిత్రని చేసే పంచలక్షణాలు. దాతా దరిద్రః కృపణో హృతయుక్తః పుత్రో విధేయః కుజనస్య సేవా పరాపకారేషు నరస్య మృత్యుః ప్రజాయతే దుశ్చరితాని పంచ. కాంతా వియోగః స్వజనాప మానమృణస్య శేషః కుజనస్య సేవా దారిద్ర్య భావాద్విముఖాశ్చ మిత్రా వినాగ్నినా పంచదహంతి తీవ్రాః. ఆచార 115-17 వరకు. 18. అలాగే అగ్ని అవసరం లేకుండానే మనిషిని తీవ్రంగా దహించి పడవేసేవి 5ఉంటాయి. అవి పత్నీ వియోగం, స్వజనులే చేసే అవమానం, మిగిలిపోయిన రుణం, దుర్జనులను సేవించవలసి రావడం, ధనహీనత వల్ల మిత్రులు పెడమోగమైపోవడం. మనిషికి అనేక సహస్ర చింతలుంటాయి గాని వాటిలో 4 మాత్రం దీర్ఘమైన కత్తివాదరలాగా మనసును కోసివేస్తుంటాయి. అవి నీచుడిచే అవమానింపబడడం, ఆలి ఆకలి, అనురాగం లేని ఆలు, ముఖ్యమైన ప్రాణాధార కార్యాలకు కలిగే అవరోధాలు, అనుకూలురైన కొడుకులు, ధనాన్ని సమకూర్చిపెడుతున్న విద్య, ఆరోగ్యం చెడని శరీరం, సత్సంగిని మనోనుకూలావసవర్తిని అయిన భార్య. ఈ పంచభాగ్యాలు పురుషుని దుఃఖాలన్నిటినీ దూరం చేస్తాయి. లేడి, ఏనుగు, కీటకం, తుమ్మెద, చేప, ఈ 5 క్రమంగా శబ్ద, స్పర్శ, రూప, గంధ, రసాలను ప్రమాదకర స్థాయిలో ఇష్టపడి సేవించి పీకల మీదికి తెచ్చుకుంటాయి. ఈ సంగతి తెలిసి కూడా ఈ 5ంటిని ఇంద్రియ నిగ్రహం లేకుండా సేవించి సర్వజ్ఞుడనని చెప్పుకునే మనిషి కూడా నష్టపోతుంటాడు. కురంగమాతంగ పతంగ భృంగ మీనా హతాహ పంచభిరేవ పంచ ఏకః ప్రమాదీ స కథం నఘాత్యో యః సేవతే పంచభిరేవ పంచ. ఆచార 115:21. బృహస్పతితో సమానంగా చదువుకున్న బ్రాహ్మణులైనా ఈ 5 పనులను చేయరాదు. అవి ఏవనగా ధైర్యాన్ని కోల్పోవడం, కటువుగా ధుమధుమలాడుతూ ఉండడం, గమ్యం లేకుండా జీవించడం, మలిన వస్త్రాలనే ధరించడం, అనాహూతంగా అంటే ఎవరూ పిలవకపోయినా సంబరాలకు పెళ్లిళ్లకు పోవటం. ఈ పనులలో ఒక్కటి చేసినా బ్రాహ్మణునికి పూజించేవారు, గౌరవించేవారు మిగలరు. ఆయువు, కర్మ, ధనం, విద్య, మృత్యువు ఈ పంచాంశాలు మనం పుట్టినప్పుడే నిశ్చితమైపోతాయి. మనం చేయవలసినదల్లా వాటిని మెరుగుపరుచుకుని జీవించడమే. భగవంతుని దయ ఉంటే మృత్యువు అనాయాసం కావచ్చు. ఆయువు ఆరోగ్యమయం కావచ్చు. ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ పంచైతాని వివిచ్యంతే జాయమానస్య దేహనః. ఆచార 115:23. మబ్బునీడ, దుష్టుని ప్రేమ, పరవారితోడు, యౌవనం, ధనం ఈ 5 అస్థిరాలు.
మనిషికి సంబంధించినవన్నీ ధర్మకీర్తులు తప్ప అస్థిరాలే. అభ్రఛాయాఖలే ప్రీతిః పరనారీషు సంగతిః పంచైతే హ్యాస్థిరాభావా యౌవనాని ధనాని చ అస్థిరం జీవితం లోకే అస్థిరం ధనయౌవనం. అస్థిరం పుత్రదారాద్యం ధర్మః కీర్తిరేసః స్థిరం. ఆచార 115/25-26. నూరేళ్ల జీవితం గొప్పనుకుంటాం కాని ఈ నూరేళ్లు దేనికి చాలదు. ఇందులో సగభాగం నిద్రలోనే గడచిపోతుంది కదా. మిగిలిన దానిలో సగభాగం వ్యాధి, దుఃఖం, వృద్ధాప్యంలచే తినివేయబడుతుంది. ఇక మిగిలిన దానిలోనే బాల్యము, ఇష్టజన వియోగ దుఃఖము లాంటివన్నీ ఉంటాయి కదా. ఇక జీవిక అనగా కొలువు, తిండి కోసం పనిచేసే సమయం, దానిలోని సాధక బాధకాలు ఆ మిగతా సమయాన్ని మింగివేస్తాయి. కాబట్టి మనకి ఉన్న సమయంలోనే ధర్మాన్ని, దైవకర్మాన్ని ఆచరించాలి. అంతేకాని దానికి చాలా వేళ ఉందిలే అనుకోకూడదు, అని ఊరుకోకూడదు. సర్పం వాయువుని మింగేస్తున్నట్టు మృత్యువు ప్రతిక్షణం ఆయువును తినేస్తుంటుంది. అందుకనే మనం వయసు పెరుగుతోందని సరదా పడిపోకుండా ఆయువు తరుగుతోందని జాగ్రత్త పడాలి. యవ్వనవేళ లోనే ఆధ్యాత్మికత వైపు మళ్ళాలి. మనిషికి పశువుకి గల ముఖ్యమైన తేడా ఏమిటంటే నడుస్తున్నా, ఆగి ఉన్నా, మేలుకొని ఉన్నా, నిద్రలోనైనా లోకహితాన్ని గురించే ఆలోచించడం మనిషి ధర్మం. ఆ ప్రసక్తే లేనిది పశుధర్మం. తన తిండి తాను తింటూ తన కోసం, తన పరిధిలోని జనాల కోసం మాత్రమే ఆలోచిస్తూ బతికేవాడికి పశువుకి పెద్దగా తేడా ఉండదు. పశువు కూడా పిల్లలకి పాలిస్తుంది. గచ్చతస్తిష్టతో వాపి జాగ్రత్తః స్వపతో నచేత్ సర్వసత్వ హితార్థాయ పశోరిన విచేష్టితం. హితమేదో కానిదేదో తెలియకుండానే గొప్ప వాడైపోయి వేద, పురాణ, శాస్త్ర చర్చల వేళల్లో తర్క వితర్కాలను రెచ్చిపోయి చేసేస్తూ తన కడుపు నిండగానే తనివి తీరిపోయిందనుకునే వాడికి పశువుకి ఏమి తేడా ఉంది? వీడు వాగుతాడు, అది వాగలేదు. వీనిలో ఏ వైశిష్ట్యమున్నదని వీనిని పశువు కంటే భిన్నడనుకోవాలి. పరాక్రమం, విద్య, అర్ధలాభములతో బాటు తపస్సు, దానబుద్ధి కూడా గలవాడే ప్రపంచంలో కీర్తి సంపాదించనినాడు ఆ మనిషికి అతని మాత విసర్జించే మలానికి సమాన ప్రయోజనమే ఉంటుంది. విజ్ఞానము, పరాక్రమం, యశము, అక్షుణ్ణ సమ్మానయుక్తమునగు జీవితాన్నెవడైతే 1 ఏడాది పటైనను గడపగలడోవాడే మనిషిగా బతికినట్లు విజ్ఞులు గుర్తిస్తారు. వానిది భాగ్యవైభవము, వాని దవంధ్య జీవనము అంటూ కవులు కీర్తిస్తారు. కాకివలె బతికి ఏమి లాభం? హంసవలెగాని సింహమువలెగాని జీవించవలే. కాకి పెంటను తిని బతుకుతుంది, ఎన్నేళ్లైనా ఉంటుంది. ధర్మంగా ధనాన్ని సంపాదించి గురువులను, భృత్యులను ధనంతో కంటే ప్రేమతో కట్టిపడవేయగలిగిన వానిదే మానవ జీవనమవుతుంది. మనిషికి ముందు తన పట్ల తనకి గౌరవ భావముండాలి. ఆత్మాభిమానం ఉండాలిగాని అహంకారముండకూడదు. భూతదయ లేనివాడు, మిత్రులకు మంచి పనులలో పెద్ద మనసు చేసుకుని సాయపడనివాడు ఎంత ధనవంతుడైనా సరేవాడు పోయిన నాడు ఊరి ప్రజలు మొన్న ఒక కాకి పోయింది, నేడు ఈయన పోయాడు, ఊరికి ఒరిగింది లేదు తరిగింది లేదు అనుకుంటే వాడి పుట్టుకలోనే అర్థం లేదు. యో వాత్మనేహ నగురో నచ భృత్యవర్గా దీనే దయాం నకురుతే నచ మిత్రకార్యే కిం తస్య జీవిత ఫలేన మనుష్యలోకే కాకోపి జీవతి చిరం చలించ భుంక్తే స్వాధీన వృత్తేః సాఫల్యం న పరాధీన వర్తిత ఏ పరాధీన కర్మాణో జీవంతోపి చతే మృతాః స్వాతంత్ర్యమే స్వర్గలోకం. పరాధీనులై జీవించువారు మృతకల్పులు. ఆచార 1-2-5-35-37. ఈ సమాజంలో ఒక క్షణంలో పుట్టి మరొక క్షణానికే కనబడక మాయమైపోయే క్షణభంగురాలు చాలానే ఉన్నాయి. వాటిని నమ్ముకునరాదు. ఆకాశాన్ని కమ్ముకునే మబ్బునీడ, గడ్డిమంట, నీచుడి సేవాభావం, దారిలో కనిపించే నీరు, వేశ్యలకు ప్రేమ, దుష్టుని మనసులో పుట్టే ప్రీతి, ఈ 6 క్షణభంగురాలు. మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకోరాదు. అలాగే మిగతా వాటిని నమ్మరాదు. అభ్రఛాయాతృణాదగ్నిర్నీచ సేవా పదోజలం శ్రీ వేశ్యారాగః ఖలే ప్రీతిః షడేతే బుద్బుదోపమాః. ఆచార 115-39. బాల్యం తీరిన తరువాత నోరు పెట్టినా ఎవరూ పడరు.
గౌరవం నోటిని బట్టి రాదు. బాలురకు మాత్రం రోదనమే బలం. నిర్బలులకు రాజే బలం. మూర్ఖునకు మౌనం బలం. దొంగకి అసత్యమే బలం. మనిషి శాస్త్రజ్ఞానాన్ని సంపాదిస్తున్న కొద్దీ వాని బుద్ధి వికసిస్తూ ఉంటుంది. మరింత జ్ఞానాన్ని సంపాదించాలనిపిస్తుంది. అలాగే మనిషి జగత్కల్యాణం వైపు మనస్సును మళ్లించగానే కొన్ని పనులు చేయడం ద్వారా కీర్తి లభించి మనసు విశాలమై మరిన్ని మంచి పనులు చేయాలనిపిస్తుంది. అందుకే మంచి పని చేయాలనే ఆలోచన వచ్చిన ఉత్తరక్షణంలోనే దానిని అమలులో పెట్టేయాలి. యథా యథా హి పురుషః శాస్త్రం సమధి గచ్చతి తథా తథా స్యమేధా స్యాద్వి జ్ఞానంచాస్య రోచతే యథా యథా హి పురుషః కళ్యాణే కురుతే మతిం తథా తథా హి సర్వత్ర శ్లేష్యతే లోక సుప్రియః. ఆచార 1:5:42,43. లోభం ఎలాగూ మంచిది కాదు. ఒక్కొక్కప్పుడు చిన్న పొరపాట్లు, గట్టి నమ్మకము కూడా ప్రమాదిస్తాయి. కాబట్టి ఈ మూడింటి విషయంలో జాగ్రత్త అవసరం. భయం కూడా అలాంటిదే. ఏదైనా ఆపద వస్తుందేమోనని భయపడి జాగ్రత్తగా ఉండడం మంచిదే, కాని ఆపద వచ్చేశాక మాత్రం భయాన్ని పూర్తిగా పరిత్యజించి ఆపదను ధైర్యంగా ఎదుర్కోవాలి. రుణశేషం, అగ్నిశేషం, వ్యాధిశేషం ఉంచిన కొద్దీ రుణాగ్ని, వ్యాధులు పెరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి వాటిని పూర్తిగా తుడిచిపెట్టాలి. రుణశేషం చాగ్నిశేషం వ్యాధిశేషం తథైవచ పునః పునః ప్రవర్ధంతే తస్మాచ్చేషం న కారయేత్. ఆచార 1:5:46. మనతో కలిసి ఉండి మిత్రుని వలె నటిస్తూ మన పరోక్షంలో మన పనులన్నిటినీ తన స్వార్థం కోసం చెడగొట్టేవానిని అసలు విషయం తెలియగానే తన్ని తగిలేయాలి. మాయావ్యేన శత్రునివలే పరోక్షే కార్య హంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్ తాదృశం మిత్రం మాయామయమరింతధా. ఆచార 1:5:48. సుందరమైన స్వచ్ఛమైన నీటిలో మాలిన్యాన్ని పోస్తే తాగడానికి పనికి రాకుండా పోతుంది. అలాగే దుష్టునితోడి సాంగత్యం వల్ల మంచివాడు చెడిపోతాడు. అటునుంచి ఇటు కాదు. దుర్జనస్య హి సంగేన సుజనోపి వినశ్యతి ప్రసన్నమపి పానీయం కర్దమేహ కలుషీకృతం. ధనాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తేనే ఆ ధనం సద్వినియోగమైందనుకోవాలి. అంతేగాక సాధ్యమైనంతగా బ్రాహ్మణులను సర్వవిధాలా సన్మానించుకోవాలి. బ్రాహ్మణులు తినగా మిగిలిన దానిని తినుటయే ఉత్తమ భోజన కర్మ అనబడుతుంది. పాపము చేయనివాడే బుద్ధిమంతుడు. హితము చెప్పి చేయువాడే మిత్రుడు. దంభరహితంగా అనగా డాబు డప్పాలతో గొప్పలు చెప్పుకోకుండా ఆచరించే ధర్మమే వాస్తవిక ధర్మాచరణం. తద్భుజ్యతేయ ద్విజ భుక్తశేషం సబుద్ధిమాన్ యోన కరోతి పాపం తత్సౌహృదం యత్రియతే పరోక్షే దంభైర్వినాయః క్రియతే స ధర్మః. వృద్ధజనులు లేని సభ సభే కాదు. ధర్మోపదేశం చేయని వృద్ధుని వృద్ధునిగా పరిగణించరు. సత్యము నిముడ్చుకోని ధర్మము ధర్మము కాదు. కపటంతో నిండిన సత్యం సత్యము కాదు. కపట సత్యమనగా ఒక మనిషి చేసిన మంచి పనిని మన వాదనా పటిమతో కపట వ్యూహరచనాశక్తితో చెడ్డపనిగా నిరూపించి మనము లాభము పొందినట్టిది. ఇక్కడ మనం చెప్తున్నది సత్యమే కాని వక్రించి చెప్తాం. ఉదాహరణకి పరశురాముడు కర్ణుని శపించడం సత్యమే. కాని కర్ణుడు బ్రాహ్మణుడు కాడు కాబట్టి శపించేశాడని చాలామంది అనేస్తున్నారు. పరశురాముడు బ్రాహ్మణులకే విద్య చెప్తానని బోర్డు పెట్టుకుని కూర్చోనలేదు. భీష్మునికి పరశురాముడే గురుదేవుడు. ఆయన బ్రాహ్మణుడు కాదు కదా. పరశురాముడు కర్ణుని అబద్ధమాడి మోసం చేసి విద్యను సంగ్రహించాడని కోపించి శపించాడు. కర్ణుడు శపింపబడడం సత్యమే, అతడు ఇతరులతో చెప్పుకున్నది మాత్రం కపట సత్యం. ఏకలవ్యుని విషయంలో కూడా ఇలాంటి కపట సత్యాలెన్నో జనశ్రుతిలో ఉన్నాయి. విశ్వనాథ పావని శాస్త్రిగారి ఆచార్య దాక్షిణ్యం అనే నాటకం చదివితే ఆ కపట సత్యాలన్నీ కాలి బూడిదే పోతాయి. నసా సభాయత్ర న సంతివృద్ధవృద్ధానతే ఏన వదంతి ధర్మం ధర్మః సనోయత్ర న సత్యమస్తి నైతత్ సత్యం యచ్చలే నానువిద్ధం. ఆచార 115:52. మనుష్యులలో బ్రాహ్మణులు అంటే కులం కాదు, వర్ణధర్మం మాత్రమే. తేజస్సులో ఆదిత్యుడు, శరీరంలో శిరస్సు, వ్రతాలలో సత్యవ్రతం శ్రేష్ఠతమాలు. మనస్సుకి ప్రసన్నతనిచ్చేదే మంగళకరం, శుభం. ఇతరుల సేవకై సమర్పింపబడేదే నిజమైన జీవనం.
ధనం అందరికీ ఉపయోగపడినప్పుడే దానికి సార్థక్యముంటుంది. సమర భూమిలో శత్రువుకెదురుగా నిలబడి చేసే గర్జనయే వాస్తవిక గర్జన. మదోన్మత్తత లేని స్త్రీయే శ్రేష్ఠవనిత. జితేంద్రియుడే నిజమైన పురుషుడు. ఎంత గొప్ప రాజ్యేశ్వరాలైనా బ్రాహ్మణుని శాపం తగిలితే నశించిపోతాయి. ఎంత గొప్ప బ్రాహ్మణ తేజమైనా పాపాచార భూయిష్టమైతే నశించిపోతుంది. అశిక్షిత గ్రామంలో నివసించే బ్రాహ్మణుని సదాచారం సమాప్తమైపోతుంది. అలాగే దుష్ట స్త్రీల వంశం మిగలకుండా పోతుంది. సంగ్రహానికి క్షేమము, ఉత్కర్షకి పతనము, సంయోగానికి వియోగము, జీవనానికి మృత్యువు అంతాన్ని తెస్తాయి. మరణమూదంగాని వాయిస్తాయి. రాజులేని రాజ్యంలోగాని అనేక రాజులున్న రాజ్యంలోగాని నివాసముండకూడదు. అలాగే ఆడపెత్తనం, బాలురకే అధికారం ఉన్న ఆవాసాలు త్యాజ్యాలే. పితారక్షతి కౌమారే, భర్తా రక్షతి యౌవనే, పుత్రస్తు స్థవిరే కాలే, నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి. ఆచార 115:63. డబ్బే ప్రాణమైన వానికి మిత్రులు, బంధువులు మిగలరు. స్త్రీ వ్యసనం కాని, ఇతర వాంఛలు కాని విపరీతంగానున్న వానికి సిగ్గు, భయమూ ఉండవు. చింతామగ్నునికి అనగా నిత్యం బాధలు, వాటి ఆలోచనలే గలవానికి సుఖము, నిద్ర రావు. ఎంత తిన్నా ఆకలి తీరని వానికి బలం, తేజం నిలబడవు. ఈ శ్లోకానికి దుష్ట వ్యాఖ్యానాలెక్కువైపోయాయిగాని పురాణకారుని ఉద్దేశ్యం కుసుమ కోమలాంగేగు స్త్రీకి రక్షణ అవసరమని మాత్రమే. అర్ధాతురాణం న సుహృన్న బంధున్హ, కామాతురాణం న భయం న లజ్జా 1, చింతాతురాణం న సుఖం నిద్ర, క్షుధాతురాణం న బలం న తేజః. ఆచార 115:67. తన బాధలు, వాటికి సంబంధించిన ఆలోచనలు ఉన్నవానికే కాదు, దుష్టునికి ఇతరుల ధనాన్ని అపహరించడంలో విపరీతాసక్తి గలవానికి కూడా నిద్రపట్టదు. పరకాంతాసక్తునికి నిద్రపట్టదు. దోషికి నిద్రపట్టదు. రుణము, రోగము లేనివాడు, ఆడదాని జోలికే పోనివాడు మాత్రమే నిద్రనొక భోగంలాగా అనుభవించగలరు. కమలానికి జలంలో నిలబడి ఉన్నంత కాలమే వరుణ, సూర్యదేవుల స్నేహం లభిస్తుంది. పడిపోతే ఏమీ లేదు. ఎవరూ లేరు. మనిషైనా పదవిలో నున్నప్పుడే అంతా మిత్రత్వాన్ని పాటిస్తారు. దిగిపోయిన తరువాత ఎవరూ పట్టించుకోరు. ఆ అయ్యగారి సౌభాగ్యాలు అధికారాంతంలో చూద్దామన్నా మిగలవు. పైగా పదవిలో నున్నప్పుడు ఆయన చేసిన పనులకి ఇప్పుడు శత్రువులు బయటపడుతుంటారు. కేశములు, దంతములు, గోళ్లు శరీరంపై నున్నంతకాలమే గదా వాటికి విలువ. స్థానస్థితాని పూజ్యంతే పూజ్యంతే చ పదే స్థితాః, స్థానభ్రష్టా న పూజ్యంతే కేశాదంతా నఖా నరాః. ఆచార 115:73. తమ తమ నెలవులు దప్పిన తమ వారే శత్రులగుట తథ్యము కదా. వర్ణం, వంశం, దేశం, స్నేహం, భోజనం వాటంతటవే తెలుస్తాయి. ఎవరూ ఎవరినీ అడగనక్కరలేదు. ఆచారాన్ని చూసి వర్ణ, వంశాలను, భాష, భాషణల తీరును బట్టి దేశాన్ని, మనిషి మరో మనిషిని చూడగానే పలకరించే పద్ధతిని బట్టి వారి మధ్య గల స్నేహాన్ని, శరీర పుష్టిని గమనించి భోజనాన్ని పోల్చివేయవచ్చు. ఆచారాదులే చెప్తాయి. సముద్రంలో వాన, బాగా కడుపు నిండిన వానిని భోజనం చేయమంటూ పట్టుదల పట్టడం, అఖిల ఐశ్వర్యవంతునికి దానమిచ్చుట, నీచునికి చేసే ఉపకారాలు వ్యర్థము. దూరస్థోపి సమీపస్థో యోయస్య హృదయే స్థితః, హృదయాదపి నిష్కాంతః సమీపస్థోపి దూరతః. ఆచార 1:1:576. గుండెలో గూడు కట్టుకుని కూర్చున్న ప్రాణి ఎంత దూరంలో ఉన్నా మనకు దగ్గరలో నున్నట్లే అనిపిస్తుంటుంది. హృదయంలోంచి తొలగించబడినవారు కాని హృదయం దాకా రాలేనివారు గాని పొరుగింట్లోనే ఉన్నా పరాయి దేశంలోనున్నట్లే లెక్క. ముఖంలో వికృతి, గొంతు పూడుకుపోత, దైన్యభావం, చెమటతో తడిసి ముద్దైన శరీరం అత్యంత భయంకర చిహ్నాలు. అవి సామాన్య మానవుని ఆకృతిపై వాని మృత్యు సమయంలో కనిపిస్తాయి. కాని బిచ్చమెత్తుకుని బతికేవాని ఆకారం నిరంతరం ఇలాగే ఉంటుంది. మనిషి కుంచుకుపోవడం, క్రిమిదోషంతో సదా పీడితుడే ఉండడం, వాయు వికారగ్రస్తుడే ఉండడం, రాజ్యం లేదా గృహం నుండి తగిలేయబడడం, పర్వత శిఖరంపై నివసించడం, ఇవన్నీ కూడా ముష్టివానిగా బతకడం కన్నా మంచివే. యాచననే వృత్తిగా స్వీకరించి బతికేయాలనుకోవడం అనుచితం. జగత్పతిర్హి యాచిత్వా విష్ణుర్వామనతాం యతః
కోన్యోధిక తరస్తస్య యోర్ధియాతి న లాఘవం. ఆచార 115-71. జగత్పతి, కొండంత దేవుడూనైన శ్రీ మహావిష్ణువే బలిచక్రవర్తిని యాచించడానికి వెళ్ళినప్పుడు అంతటి ఐశ్వర్యవంతుడు కుంచించుకుపోయి వామనుడైపోయాడంటే ఇక కడమ వారిని గూర్చి చెప్పాలా? ఇక విద్య యొక్క గొప్పదనాన్ని గూర్చి వినండి. విద్యానామ కురూపరూపమధికం విద్యాతి గుప్తం ధనం విద్యా సాధుకరీ జనప్రియకరీ విద్యా గురూణాం గురుః విద్యా బంధుజనార్తి నాశనకరీ విద్యా పరం దైవతం విద్యా రాజస్ పూజితా హి మనుజో విద్యా విహీనః పశుః. ఆచార 15-81. కురూపికి కూడా విద్య ఉంటే కళ, కాంతి వస్తాయి. రూపాన్నంటే తల్లిదండ్రులివ్వలేకపోవచ్చుగాని అవకాశముండి పిల్లలకు మంచి చదువు చెప్పించని వారు ఆ పిల్లలకు శత్రువుల కిందే లెక్క విద్య రూపాన్నిస్తుంది. దాచుకున్న సొమ్ములాగా అక్కరకొస్తుంది. ఎవరి చేతిలోనైతే తాను ఉంటుందో వానిని సాధు స్వభావిగా మారుస్తుంది. లోకులందరికీ ప్రీతిపాత్రునిగా చేస్తుంది. గురువులకు కూడా గురువైనది విద్య. అది విద్యావంతుని యొక్క బంధు బాంధవుల కష్టాలను కూడా దూరం చేసి కాపాడగలదు. విద్యయే పరమదేవత. రాజుల చేత కూడా సామాన్యుడైన విద్యావంతుడు పూజింపబడతాడు. విద్యగల వాడే మనిషి. అది లేనినాడు పశువు. ఎట్టి ద్రవ్యమైనను దొంగల నుండి సంపూర్ణంగా సురక్షితమనలేము. కాని విద్య దొంగల చేతికి దొరకని దైవం, ద్రవ్యం. అనంతర కాలంలో తెలుగులో వెలసిన విద్యా పద్యాలకు ముఖ్యంగా విద్య లేనివాడు వింత పశువు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము, విద్య నెలుంగని వాడు మర్త్యుడే వంటి సుప్రసిద్ధ భావాలకు గరుడ పురాణమే మూలము. అధ్యాయం 1:1-5. తెలుగువారు భర్తృహరి సుభాషితాల ద్వారా దీనిని చిన్నప్పుడే వినేశారు. ఆ భర్తృహరికే మూలం గరుడ పురాణం. 80. బృహస్పతి ప్రోక్త నీతిసారం. 81. నీతిసారం. 82. రాజనీతి. 83. నీతిసారం. 84. నీతిసారం.